తెలుగువారి ఆత్మీయ వారధి. మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య, సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలు. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ అర్త్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగ్నేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ అరీనా ఫేస్బుక్ గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. వ్యూస్ మాతో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మన టోరీ స్కైప్ ఐడి ఏదైతే ఉందో TORI.LIVE1 కి కాల్ చేస్తే మీరు కూడా మాతో పార్టిసిపేట్ చేయొచ్చు. సో మనం లాస్ట్ వీక్ కాగ్నిటివ్ బయాస్ సిరీస్ అనేది స్టార్ట్ చేసామండి. అందులో యాంకరింగ్ బయాస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీక్ అందులోనే ఇంకో 2 బయాసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అది అవైలబిలిటీ హ్యూరిస్టిక్స్ అండ్ బ్యాండ్ వేగన్ గురించి డిస్కషన్ ఉండబోతుంది. అలాగే మన నెక్స్ట్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో సినిమా సమీక్షలో థప్పడ్ మూవీ రివ్యూ ఉండబోతుంది. థప్పడ్ అన్నది ఒక హిందీ చలనచిత్రం 2020లో రిలీజ్ అయింది. చాలా కాంట్రవర్షియల్ మూవీ. నా వరకు 2020లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీలో ఉమెన్ సప్రెషన్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ గురించి చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్ లో చూపించడం జరిగింది. సో దాని గురించి కూడా డిస్కషన్ ఉండబోతుంది. అండ్ ఈ టాపిక్స్ లో మనతో ఈరోజు చర్చలో పాల్గొనడానికి మన రెగ్యులర్ గెస్ట్ గోవింద్ గారు ఉన్నారు కాలిఫోర్నియా నుండి. అలాగే హైదరాబాద్ నుండి అడ్వకేట్ శ్రీకాంత్ చింతల గారు ఉన్నారు. అలాగే శరత్ తేజ సోమినా గారు ఉన్నారు హైదరాబాద్ నుండి. వెల్కమ్ టు ద షో అండి. నమస్తే అండి సబీహా గారు. నమస్తే అండి శరత్ గారు, శ్రీకాంత్ గారు. నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే గోవింద్ గారు, శ్రీకాంత్ గారు. ఎస్, నమస్తే అండి. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద షో. ఓకే గోవింద్ గారు, లాస్ట్ వీక్ మనం యాంకరింగ్ గురించి చెప్పాం కదండి. సో బిఫోర్ మూవింగ్ ఇన్ టు ద నెక్స్ట్ బయాస్ ఏదైతే ఉందో అవైలబిలిటీ హ్యూరిస్టిక్స్, మీరు కాగ్నిటివ్ బయాస్ గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇస్తారా సో దట్ ద వ్యూయర్స్ కెన్ రికలెక్ట్? యా, తప్పకుండా అండి. మనం లాస్ట్ వీక్ అసలు మైండ్ అంటే ఏంటి, బ్రెయిన్ అంటే ఏంటి, అంటే మనకి మెదడు అంటే ఏంటి, తర్వాత ఏమో ఈ మైండ్ అనే దానికి చాలా మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయన్నమాట. అంటే మనం చాలా మంది ఒక హృదయం అని, లేకపోతే మనస్సు అని, బుద్ధి అని, ప్రజ్ఞ అని రకరకాల అర్థాలు ఉంటాయి. అంటే ఈ పర్యాయ పదాలు ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మనస్సు అనేది, ఈ మైండ్ అనేది, బ్రెయిన్ అనేది వేరు కాదు. ఈ రెండు ఆల్ టుగెదర్ కలిపే ఉంటాయి అన్నమాట. మనం స్పందన, మన హృదయం నుంచి స్పందన అంటారు, హృదయం స్పందించింది అంటారు. యాక్చువల్ గా మనకు స్పందించేది మనస్సు అంటే మైండ్ అనమాట. అంటే మన మైండ్ లో జరిగే రకరకాల కెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం స్పందించేది ఏదైతే ఉందో అదే మనస్సు. హృదయము అనేది ఏంటంటే అది గుండెకు సంబంధించింది. ఇట్ జస్ట్ లైక్ ఏ పంపింగ్ బ్లడ్ అంతే. అది ఒక పంప్ తప్ప దాంట్లోంచి మన ఆలోచనలు అనేది ఉండదు అనమాట. హృదయం స్పందించేది అనేది పర్యాయ పదంగా మన మనస్సు, బుద్ధి, మనకున్న నాలెడ్జ్, జ్ఞాపకాలు, మనకున్న ఎక్స్పీరియన్స్, అంటే మనకున్న ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఆ మొత్తం అంతా కలిపి, సమీక్ష అంతా కలిపి ఒక హ్యూమన్ బీయింగ్ అనమాట. అంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలోని మనం గెయిన్ చేసిన నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఆ నాలెడ్జ్ గెయిన్ చేసేది ఏదైతే ఉందో అది మన చుట్టుపక్కల ఉన్న ఈ పరిసరాల దగ్గర నుంచి మనిషికి ఉన్న ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం గ్రహిస్తామన్నమాట. అంటే మన కన్నులతో చూసేది, చెవులతో వినేది, స్పర్శ ద్వారా తెలుసుకునేది, రుచి, ఈ జ్ఞాపకాలన్నీ కూడా మనకి మెదడులోని నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట. వాటినే మన జ్ఞాపకాలు, మెమొరీస్ అంటాం. ఈ మెమొరీస్ దగ్గర నుంచి మనం ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు మనకి కొంత మెంటల్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఒక ఫ్లో ఉందనుకోండి, ఒక ఫ్లో చార్ట్ ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ ఎలా జరుగుతుంది? ఓ దిస్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్, ఓకే గో టు నెక్స్ట్. యా, ఈజ్ ఇట్ ట్రూ? ఎస్, దిస్. హౌ మెనీ ఆఫ్ సచ్ థింగ్స్ ఆర్ దేర్? 1 2 3. ఓకే, విచ్ వన్ ఇస్ ద బెస్ట్ వన్, టాప్ వన్? అలాగా మనకి ఒక ఫ్లో చార్ట్ ఎలాగ ఉంటుందో అదే విధంగా ఈ మన బ్రెయిన్ లోని స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ ని మనకి ఈ సినాప్సిస్ ఫైరింగ్, అంటే మనకి ఈ న్యూరాలజీలోని ఈ న్యూరాన్స్ అనేవి ఫైర్ అవ్వడం ద్వారా మన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం అనమాట. మైండ్ ఎప్పుడు కూడా ఒక పిక్టోరియల్ వ్యూలోని ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. అంటే మనకి తెలిసిన విషయం ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయాన్ని ఆ చుట్టుపక్కల జరిగిన సంఘటనల ద్వారా అనమాట. ఒకవేళ మనం కార్ ని రైట్ టర్న్ తిప్పామంటే అక్కడున్న స్టాప్ సైన్, అక్కడున్న ట్రీ,
అక్కడ ఉన్న ఒక చిన్న బడ్డీ కొట్టు, అవి కూడా మనకి గుర్తుంటాయి అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇట్ ఆల్స్ టుగెదర్ రీకలెక్ట్ చేస్తుంది అనమాట. ఈ ప్రజ్ఞ ఏదైతే ఉందో, ఈ చైతన్య వ్యవస్థ, ఈ కాన్షియస్నెస్ లోని మనం తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డెసిషన్ మేకింగ్ చేసినప్పుడు మన బ్రెయిన్ లో కొన్ని వలనరబిలిటీస్ ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని పిట్ ఫాల్స్, అంటే కొంత లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ వల్ల ఏం చేస్తుందంటే మనం కొన్ని విషయాలకి చాలా త్వరగా స్పందించాల్సి వస్తుంది అనమాట. త్వరగా మనం స్పందించాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం కొన్ని షార్ట్ కట్స్ ఫాలో అవుతాం, అంటే కొన్ని థంబ్ రూల్స్ అనమాట. ఈ మైండ్ ఫాలో అయ్యే ఈ షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ త్వరితగతిని ఇన్ఫర్మేషన్ ని తీసుకురావడానికి మనం చేసే ఈ ప్రాసెస్, బ్రెయిన్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని హ్యూరిస్టిక్స్ అంటమాట. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ని చాలా త్వరగా తీసుకురావడానికి ఇట్ ఫైండ్స్ సమ్ షార్ట్ కట్స్. ఈ షార్ట్ కట్స్ ఫాలో అవడానికి కొన్ని రకాల నిర్దిష్టమైన కొన్ని పరిధులు ఉన్నాయి. ఆ పరిధులు ఏంటంటే, బ్రెయిన్ కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మన షార్ట్ కట్ ఫాలో అవడం ద్వారా ఆ వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో అది ఆల్వేస్ నాట్ రైట్, అంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ రేషనలిస్టిక్. నిజమైన రేషనలిస్టిక్ అప్రోచ్ లోని ఒక గోల్ ని అప్రోచ్ అవ్వాలి అంటే దానికి చాలా డేటా కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ రిజల్ట్స్, ఎలక్షన్ లోని ఓటర్ ఏ విధంగా థింక్ చేస్తాడు అని తెలియాలి అంటే దానికి చాలా డేటా కలెక్ట్ చేయాలన్నమాట. దానికి మానసిక శాస్త్రం దగ్గర నుంచి అన్ని రావాలి. ఈ మెంటల్ షార్ట్ కట్స్ ని మన హ్యూరిస్టిక్స్ ఉంటామన్నమాట. ఆ హ్యూరిస్టిక్స్ ని ఫాలో అవడం ద్వారా మనం ఒక బయాస్డ్ గా మనం కంక్లూజన్ తీసుకుంటాం. దీన్నే మనం కాగ్నిటివ్ బయాసిస్ అంటామన్నమాట. ఈ కాగ్నిటివ్ బయాసిస్ అనే దాన్ని మనకి దీని ఇద్దరు రీసెర్చర్స్ ఉన్నారన్నమాట. అలాగే కన్నెమ్యాన్ అనే ఒక ఆయనను, అలాగే ట్రెవెస్కీ, వీళ్ళిద్దరూ కలిసి 1973లో చేసిన రీసెర్చ్ గాను అందులో ఒక ఆయన ముందుగా చనిపోయారు. ఆ తర్వాత కన్నెమ్యాన్ ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చింది అనమాట. సో ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తీసుకునే నిర్ణయాలు పక్షపాతంగా ఉంటాయి. అంటే పర్సన్ ఈజ్ నాట్ బయాస్, అంటే అతను పక్షపాతి కాదు, కానీ మన మైండ్ పక్షపాతంగా తీసుకుంటుంది అనమాట. దీన్నే మనం హ్యూరిస్టిక్స్ అంటాం. ఈ మెంటల్ హ్యూరిస్టిక్స్ ఉన్నాయో, ఈ నిర్ణయాలు వచ్చేదాన్ని మనం ఒక బయాస్డ్ గా తీసుకుంటామో వాటిని కాగ్నిటివ్ బయాసిస్ అంటాం అన్నమాట. అందులో మొదటి దానికి మనం యాంకరింగ్ బయాస్ గురించి చెప్పుకున్నాం. అంటే ఏదైనా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మన మైండ్ లో సీడ్ చేస్తే మన మైండ్ అరౌండ్ దట్ థింక్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ నెగోషియేషన్స్ కానీ, లేకపోతే కాస్ట్ ఆఫ్ ఎన్ షర్ట్, టీ షర్ట్, అలాగే కాస్ట్ ఆఫ్ ఎ కార్, ఒక ఇల్లు కానీ మనకి ముందు ఒక బేస్ లైన్, అంటే దాన్ని ఏమంటారు, దాన్ని హై వాటర్ మార్క్ కానీ ఒక లో వాటర్ మార్క్ కానీ సెట్ చేస్తే మన మైండ్ అంతకంటే వెనక్కి ముందుకు వెళ్ళదు అనమాట. దాన్ని యాంకరింగ్ బయాస్ అంటాం. అలాగే ఈ రోజు మనం మిగతా బయాసెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది క్లుప్తంగా మనం లాస్ట్ వీక్ చెప్పుకుందాం. అవును. సో ఈ రోజు మనం ఫస్ట్ బయాస్ అవైలబిలిటీ హ్యూరిస్టిక్ బయాస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవైలబిలిటీ అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని దాన్ని ఓవర్ గా ఎస్టిమేట్ చేసుకొని దాని మీద డెసిషన్ తీసుకోవడం అని మన డెఫినేషన్ ప్రకారం చెప్పొచ్చు. అండ్ గోవింద్ గారు దీన్ని ఒక ప్రెసెంట్ డే సినారియోస్ అండ్ ఎగ్జాంపుల్స్ దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? షూర్, తప్పకుండా అండి. అవైలబిలిటీ అంటే ఏంటంటే మన మదిలో మెదిలే తక్షణమైన ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో ఆ ఉదాహరణలను తీసుకునే మనం ప్రపంచంలో ఉన్నవి అవే ఉదాహరణలు, అంతకంటే లేవు. అంటే మైండ్ ఈజ్ అనేబుల్ టు థింక్ ఎనీథింగ్ బియాండ్ దట్. అంటే మనకు అంత గుర్తుకు రావు అనమాట. అంటే మన మదిలో తక్షణంగా మెదిలే ఇమీడియట్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్స్ దగ్గర నుంచే మనం నిర్ణయాలు చేయడం ప్రారంభిస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా ఈ ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, అంటే ఎలాంటిదంటే ఎక్కువ యాక్సిడెంట్స్, ఎక్కువ అంటే రిస్కీ జాబ్ ఏది? ఒక లాగర్, అంటే ఇలా కట్టెలు కొట్టుకోవడము, అంటే ఎక్కువగా ఈ ట్రీస్, ఫారెస్ట్ లోని ట్రీస్ ని కట్ చేసి ఆ లాగర్ అంటారు అనమాట వాళ్ళని. ఇటువంటి మన అడితి అంటారు, లేకపోతే చెక్కలతోని పనిచేసి ఈ చెట్లను కొట్టి తీసుకొచ్చి అమ్మే పని అనమాట. అది ఎక్కువ రిస్కీ జాబా, పోలీస్ ఆఫీసర్ ఎక్కువ రిస్క్ జాబా అని మనం ప్రశ్న అడిగినప్పుడు మన జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అంటే పోలీస్ ఆఫీసర్ ఇస్ రిస్కీ జాబ్ అని చెప్తాం. ఎందుకు చెప్తాం అంటే మన రీసెంట్ గా ఎక్కువగా మీడియా కవరేజ్ ఎలా ఉంటుందంటే మీడియాలోని పోలీస్ ఆఫీసర్స్ షూటింగ్, పోలీస్ ఆఫీసర్స్ కి ఏదైనా యాక్సిడెంట్స్ అవడము, చేజింగ్ చేయడము, ఇటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని మన మదిలో మెదులుతాయి అనమాట. అంటే మన మదిలో ఇమ్మీడియట్ గా అవైలబుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఈ మన జ్ఞాపకాల మనకి అంటే మైండ్ కి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఇట్ ఫర్గెట్స్ వెరీ ఈజీలీ. అందుకే మనకి ఎలక్షన్స్ లోని ఎవరైనా నాయకులు చేసిన ఈ ప్రతిజ్ఞలు కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కానీ,
ఇవన్నీ కూడా మనం మర్చిపోయి తర్వాత వెంటనే నెక్స్ట్ ఎలక్షన్ లో మనం ఓటేసేస్తూ ఉంటాం అనమాట. అంటే చాలా త్వరగా మర్చిపోతుంది మైండ్. అదే విధంగా మనకి ఈ పోలీస్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ మనకి ఎందుకు వస్తుంది అంటే ఈ మీడియాలోని అక్కడ మనం చూసిన ఇమీడియట్ మనకి ఉన్న ఈ జ్ఞాపకాలను బట్టి మనం ఏమనుకుంటామంటే పోలీస్ ఆఫీసర్ రిస్కీ జాబ్ అనుకుంటాం, కానీ ఇన్ రియాలిటీలోని లాగర్ ఈజ్ మోర్ రిస్కియర్ దాన్ ద పోలీస్ ఆఫీసర్ జాబ్. ఎక్కువ మంది ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయి అనమాట ఈ జాబ్ లో ఉన్నప్పుడు. సో మన మైండ్ లో వచ్చిన జ్ఞాపకాలను బట్టి మన జడ్జిమెంట్ బయాస్డ్ గా చేస్తుంది అనమాట. ఇది ఒక ఉదాహరణ అవైలబిలిటీ హ్యూరిస్టిక్స్ లోని. అదే విధంగా ఎడ్యుకేషన్ లో కూడా మనం చాలా తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ లో కనుక మనం అడిగితే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ మనం అడిగాం అనుకోండి, కేతో మొదలయ్యే పదాలు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే కే అనేది థర్డ్ వర్డ్ 3వ లెటర్ గా ఎక్కువ పదాలు ఉన్నాయా అంటే మనకి కే అనేది థర్డ్ లెటర్ గా ఎక్కువ ఉన్నది ఎగ్జాంపుల్స్ ఎక్కువ గుర్తురావు మనకి. కేతో చాలా ఉన్నాయి కదా, కింగ్ ఉంది, కింగ్డమ్ ఉంది, కైట్ ఉందని మనకి త్వరగా ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు మనం కే అని చెప్తాం అనమాట. కానీ మనం రియాలిటీగా చూసుకుంటే కే థర్డ్ లెటర్స్ తో ఎక్కువగా వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇటువంటి ఎగ్జాంపుల్స్ అన్నిటి కూడా వీళ్ళు ఎవరైతే ఈ మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన ఈ టెవరస్కీ అండ్ కెనమాన్స్ వాళ్ళ దాంట్లో చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అదే విధంగా ఎలక్షన్స్ సంబంధించిన వాటిలో కూడా మనకి ఏదైనా న్యూస్ లో మనం ఎక్కువగా చూసిన విషయం ఏదైనా ఉంటే ఆ విషయం మనకి ఎక్కువగా గుర్తుంటది అనమాట. అందువల్ల మన నిర్ణయాలన్నీ కూడా రీసెంట్ గా చూసిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలకి అనుగుణంగా మనం స్పందిస్తాం. మన నిర్ణయాలు కూడా అదే విధంగా ఉంటాయి అన్నమాట. సో మన మైండ్ లోని అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషనే రైట్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ కి అనుగుణంగానే మనం స్పందించడం నిర్ణయాలు తీసుకుంటాం కనుక అది రేషనలిస్టిక్ గా నాట్ ఏ రైట్ అప్రోచ్. అంటే మనిషి బేసిక్ గా రేషనలిస్ట్ అని, అంటే వీఆర్ రేషనల్ యాక్టర్స్ అంటారు. రేషనల్ యాక్టర్స్ అని ఎందుకంటారంటే మనిషి సహజంగా హేతువాది. అది అంటే ఏ ఎక్స్టర్నల్ ప్రభావం లేనప్పుడు హేతువాదంగా మనం బ్రెయిన్ ఆలోచిస్తుంది అనమాట. కానీ మనం ఆల్వేస్ రేషనలిస్టిక్ అంటే నో, వీఆర్ నాట్ ఆల్వేస్ రేషనలిస్టిక్. ఎందుకంటే ఈ మైండ్ కి ఉన్న ఈ పిట్ ఫాల్స్ అండ్ వల్నరబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మనం రేషనల్ గా ఆలోచిస్తున్నాం అనుకునే చాలా మంది ఈ కన్ఫర్మేషన్ ఈ కాగ్నిటివ్ బయాసిస్ లోని పడి ఈ హ్యూరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ షార్ట్ కట్స్ ద్వారా మనం తరచూ ఇర్రేషనల్ గా వ్యవహరిస్తాము అన్నది మన ఈ సైకాలజీలోని ఎక్స్పెరిమెంటల్ ద్వారా మనం నిరూపించింది అనమాట. మనము అంటే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ సైన్స్ నిరూపించిన విషయాలు. మానవులకి రేషనల్ గా ఆలోచించే గుణం సహజంగా ఉన్నా సరే ఈ మనకి ఉన్న ఈ ఎమోషన్స్ కానీ లేకపోతే ఎక్స్పోజర్ ని బట్టి కానీ ఈ చుట్టూ ఉన్న సమాజం లేదా కల్చరల్ దాన్ని బట్టి మనం ఎక్కువగా ఇర్రేషనల్ డెసిషన్స్ తీసుకుంటాం అనేది మన మెయిన్ ఫోకస్ అనమాట. యాక్చువల్ గా కాగ్నిటివ్ బయాసిస్ లోని మనకు తెలిసింది ఏంటంటే మనం రేషనలిస్టిక్ అనుకున్నా సరే ఒక్కొక్కసారి ఇర్రేషనల్ గా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే ఈ హ్యూరిస్టిక్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం షార్ట్ కట్స్ ఫాలో అవడం ద్వారా ఇర్రేషనల్ డెసిషన్స్ తీసుకుంటాం అన్నమాట. అందులో అవైలబిలిటీ అనేది మనకి ఉన్న ఎక్స్పోజర్ ని బట్టి, మనం రీసెంట్ గా చూసిన న్యూస్, మీడియా, ఇతరులు మనకి చెప్పిన విషయాలను బట్టి మనం అవైలబిలిటీ హ్యూరిస్టిక్స్ ఈ బారిన పడి మనం ఫైనల్ జడ్జిమెంట్ రాంగ్ వేస్తాం అనమాట. ఓకే, సో శరత్ తేజ గారు, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకు వస్తుంది అని చెప్పారు కదా, అది మనం చూసిన తర్వాతనైనా లేకపోతే ఎవరు మనకి డెలివర్ అయిన ఇన్ఫర్మేషన్ లేకపోతే మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ వల్ల ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఇది చాలా గమ్మత్తైన హ్యూరిస్టిక్ అండి. హ్యూరిస్టిక్ అంటే షార్ట్ కట్, గోవింద్ గారు చెప్పినట్టు. అంటే ఏంటంటే మనకి అంటే మామూలుగా దీన్ని ఎట్లా ఫార్మలైజ్ చేస్తారంటే మనుషులు అందరూ రెండు రకాలుగా ఆలోచిస్తారని చెప్పని మన డానియల్ కానిమన్ గారు అలాగే ఎంఎస్ ట్వెర్స్కీ వాళ్ళు దాన్ని కేటగరైజ్ చేశారనమాట. సో ఈ హ్యూరిస్టిక్స్ బయాసెస్ మీద ఎక్కువ ప్రప్రథమంగా రీసెర్చ్ చేసి ఫార్మలైజ్డ్ గా దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళలో వాళ్ళు ఉన్నారు. వారికి దానికి గాను నోబెల్ పురస్కారం కూడా వచ్చింది. ఎకనామిక్స్ లో దీన్ని వాడారు కాబట్టి ఎకనామిక్స్ లో నోబెల్ పురస్కారం కూడా రావడం జరిగింది కానిమన్ గారికి. ట్వెర్స్కీ గారు అప్పటికి బతికిలేరు, ఆయన జీవించలేరు కాబట్టి ఆయనకి రాలేదు. ఇద్దరు చేసిన రీసెర్చ్ కి వచ్చిందనమాట. మీరు చూస్తే అంటే వాళ్ళు ఏమంటారంటే ఆయన అంటే జనరల్ గా ఫార్మలైజ్డ్ గా చెప్పేది ఏంటంటే మనుషులు రెండు రకాలుగా ఆలోచిస్తారు. దాన్ని ఒక రకాన్ని సిస్టమ్ 1 అంటారు, ఇంకొక రకాన్ని సిస్టమ్ 2.
అంటే సిస్టమ్ 1 థింకింగ్ ఉంటుంది, సిస్టమ్ 2 థింకింగ్ ఉంటుంది అనమాట. సిస్టమ్ 2 థింకింగ్ ఏంటో ముందు చెప్తాం. సిస్టమ్ 2 థింకింగ్ అంటే ఏంటంటే జాగ్రత్తగా ఆలోచించడం అనమాట. అంటే తార్కికంగా, అంటే కంగారు పడకుండా నిదానంగా స్టెప్ బై స్టెప్, అంటే ఒక పద్ధతిలో ఆలోచన చేయడం. సాధారణంగా ఇలా చేయడంలో మనం స్కూల్లో నేర్చుకున్నవో లేకపోతే మనకి తెలిసినవో తార్కికంగా అంటే లాజికల్ గా ఆలోచించడం అనమాట. అది సిస్టమ్ 2. సిస్టమ్ 1 ఏంటంటే మనకి ఏదైనా చూసినప్పుడు ఇమీడియట్ గా కలిగే ఒక స్పందన, అంటే ఆ రియాక్షన్ ఒకటి ఎమోషనల్ గా కలిగిన దాన్ని బట్టి తీసుకునే ఒక తరహా నిర్ణయం అన్నమాట. సో దాన్ని సిస్టమ్ 1 థింకింగ్ అంటాం. సో మనం అందరం అనుకోవచ్చు, అంటే ఏమనంటే సిస్టమ్ 1 థింకింగ్ అనేది రియాక్టివ్ గా ఉంటుంది, ఎమోషనల్ గా ఉంటుందని. కరెక్టే. దాంట్లో కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో అది కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. అంటే దానిలో కూడా కొన్ని రకాల యూ కెన్ కేటగరైజ్ ఇట్ అండ్ యూ కెన్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. దాన్ని జనరలైజ్ చేయొచ్చు. అంటే అందరు మనుషులు కొన్ని రకాల పిట్ ఫాల్స్ చేస్తాం అని చెప్పాను. సో దాంట్లో ఒకటి ఇందాక మనకి గోవింద్ గారు వివరించిన అవైలబిలిటీ హ్యూరిస్టిక్. అంటే ఏంటంటే ఇక్కడ ఇది సమాచారానికి సంబంధించిన అంశం అన్నమాట. ఇప్పుడు ఎవరు ఏ విషయం గురించి ఆలోచించినా ఉన్న సమాచారం ఏమిటి అన్నది కొంత స్ఫురణలోకి తెచ్చుకుని దానికి అనుగుణంగా ఒక భావన వ్యక్తీకరించడం, లేకపోతే ఒక రకమైన ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకోవడమో, లేకపోతే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం, అంటే ఒక 8 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెద్ద యాక్సిడెంట్ అయింది, బస్సు యాక్సిడెంట్. హైదరాబాద్ నుంచి షిరిడి వెళ్తున్న బస్సు ఒకటి అక్కడ మన మహారాష్ట్రలో పడిపోయి అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ఒక 2, 3, 4 ఎంతమందో సర్వైవ్ అయ్యారు. సో దాని తర్వాత మీరు చూస్తే ప్రైవేట్ బస్సులకి జనాలు తీసుకునే టికెట్లు తగ్గిపోయి అమాంతంగా. సో అంటే ఏంటి, ఇమ్మీడియట్ గా యాక్సిడెంట్ అయింది, అది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. నెంబర్ 1. సో అదేంటంటే ఇమ్మీడియట్, ఇది ఒక రకమైన ఇది అవైలబిలిటీ హ్యూరిస్టిక్ లో ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఏంటంటే మనం ఇమ్మీడియట్ గా ఏం పర్సీవ్ చేస్తున్నాం ఒక దాని గురించి, అంటే ఒక విషయం గురించి మనకి అర్జెంట్ గా ఎట్లాంటి అవగాహన వచ్చింది దాని గురించి ఆలోచించినప్పుడు అన్న దాన్ని బట్టి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం అనమాట. సో ఇప్పుడు ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఏదైతే మనం ఉందని అనుకుంటున్నామో అది ఓవరాల్ గా వాస్తవాన్ని ప్రతిబింబించాల్సిన అవసరం లేదు. అంటే మనం చూస్తే ఇప్పుడు బస్ యాక్సిడెంట్స్ ఏవైతే అవుతున్నాయో బై అండ్ లార్జ్ బస్ యాక్సిడెంట్స్ అంటే ప్రత్యేకంగా అప్పుడు అవడం వల్ల సడన్ గా బస్ యాక్సిడెంట్స్ కి రిస్క్ ఏం పెరిగిపోలే. అంటే ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్ ఇమ్మీడియట్ గా చూసుకుంటే. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటేనండి, ఫ్లైట్స్ దగ్గర ఒకటి ఇది బాగా వర్తిస్తుంది ఈ ట్రావెల్ లో. ఏంటంటే విమానంలో వెళ్తే విమానయానం అనగానే ఇప్పుడంతే చాలా రొటీన్ అయిపోయింది. కానీ ఇప్పటికీ ఏమైనా పెద్ద విమాన ప్రమాదం న్యూస్ లో రిపోర్ట్ అయింది అనుకోండి, అందరూ భయపడతాం, అమ్మో విమానాల్లో వెళ్ళడం జాగ్రత్త అని. కానీ వాస్తవానికి చూస్తే ఫ్లైట్ అనేది ఇట్స్ ద సేఫెస్ట్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. విమానాల్లో మీకు ప్రయాణిస్తున్న వాళ్ళు, చనిపోతున్న వాళ్ళు మీరు నిష్పత్తి చూస్తే, అంటే చనిపోతున్న వాళ్ళు వర్సెస్ ఎంతమంది పర్సెంటేజ్ చనిపోతున్నారు అని చూస్తే ప్రయాణం చేస్తున్న వాళ్ళలో దట్ ఈస్ ద లోయెస్ట్ అమాంగ్ ఆల్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చూస్తే కనుక. కాబట్టి అంటే కానీ పొలంలో పిడుగుపడి చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి వర్షం వచ్చినప్పుడు, ఫ్లైట్ తో కంపేర్ చేస్తే. దాంతో కంపేర్ చేస్తా ఎగ్జాక్ట్లీ. సో దాంతో కంపేర్ చేస్తే ఇంకొన్ని మీరు నాకు తెలిసి ఒక ప్రాంతంలో హైదరాబాద్ లో మ్యాన్ హోల్ లో పడి వర్షం వచ్చినప్పుడు చనిపోయే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉండేవేమో ఫ్లైట్ లో చనిపోవడం కన్నా. సో అంటే కంపేర్ ద యాక్చువల్ రిస్క్ నెంబర్స్ కంపేర్ చేస్తే కనుక మనకి అర్థమయ్యేది. అది మీరు చూసారో లేదో, సూపర్ మ్యాన్ సినిమా ఉంటుంది పాతది, క్రిస్టోఫర్ రీవ్స్ కానీ లేకపోతే ఈ మధ్య రీబూట్ చేసిన మ్యాన్ ఆఫ్ స్టీల్ లో కానీ ఈ సీన్ ఉంటుంది. ఒక విమానం ప్రమాదంలోకి వెళ్ళిపోతే ఏదో పిడుగుపడి ఏదో లైట్నింగ్ వచ్చేస్తే సూపర్ మ్యాన్ వెళ్ళి కాపాడతాడు అనమాట. కాపాడేస్తాడు అందరినీ, ఫ్లైట్ ని ఎత్తేసి పట్టుకుని కాపాడి చివరికి లైన్ చెప్తాడు అనమాట. ఏమనంటే ప్యాసింజర్స్ అందరికి, ఇది జరిగినా సరే మీరు ఫ్లైట్ ట్రావెల్ అనేది రిస్క్ అనుకోకండి, ఫ్లైట్ ట్రావెల్ ఇస్ స్టిల్ ద సేఫెస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెల్ ఆప్షన్స్ అని చెప్తాడు సూపర్ మ్యాన్. పాత క్రిస్టోఫర్ రీవ్ సినిమాలో చెప్తాడు, ఈ మధ్య చేసిన రిపోర్ట్ లో కూడా చెప్తాడు. సో అంటే ఇది చాలా పాపులర్ ఎగ్జాంపుల్. ఏంటంటే ఫ్లైట్ ట్రావెల్ అనేది చాలా రిస్కీ అని చెప్పని పర్సీవ్ అవ్వడం, హైజాక్ ఇన్సిడెంట్స్ వల్ల కానీ లేదా ఇలాంటివి అవ్వడం కానీ. ఇంకొక రిలవెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ కరోనా వైరస్ పానిక్ అనమాట. అంటే మీరు చూస్తే
కరోనా వైరస్ వల్ల అంటే చనిపోతున్నారు జనాలు, రిస్క్ ట్రాన్స్మిషన్ ఉంది, కానీ పానిక్ ఏదైతే ఉందో, ఉదాహరణకి ఇప్పుడు శానిటేషన్ విషయంలో ఇప్పుడు ప్రతి దాన్ని శానిటైజ్ చేయాలన్న ఒక పానిక్ ఏదైతే ఉందో దాంట్లో మీరు చూస్తే కనుక అంటే ప్రపంచంలో రోగాలు ఎక్కువైపోతున్నాయి అన్న ఒక భావన కానీ, లేకపోతే చూడండి కొంతమంది క్యాన్సర్ ఎక్కువ వ్యాప్తి చెందుతుందన్న భావన కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అంటే ఇవి ఎక్కువ రిపోర్ట్ అవుతాయి కాబట్టి, అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎక్కువ వింటుంటాం కాబట్టి వాటి నుండి ఉన్న రిస్క్ అనేది చాలా ఎక్కువగా మనం పర్సీవ్ చేస్తుంటాం. సో కానీ వాస్తవానికి ఏంటంటే క్యాన్సర్ వచ్చి చనిపోవడం కన్నా ఏదో ఒక కార్డియాక్ డిసీజ్ వచ్చి చనిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో పీపుల్ షుడ్ బి వరీడ్ మోర్ అబౌట్ దేర్ అంటే సెలబ్రిటీస్ కి చాలా మంది క్యాన్సర్ వచ్చి చనిపోయారు కాబట్టి వాళ్ళు ఒక ప్రీ కన్సీవ్ నోషన్ పెట్టుకుంటారు అన్నమాట, క్యాన్సర్ ఇస్ మోర్ డేంజరస్ అని చెప్పి. కానీ దానికన్నా యాక్చువల్ అంటే ఒక విషయం అండి దీంట్లో ఏంటంటే కవరింగ్ ద రేర్ న్యూస్, ఏదైతే స్టాటిస్టికల్ గా రేర్ న్యూస్ ఉందో దానికి లార్జ్ కవరేజ్ దొరికినప్పుడు అదే ఎక్కువ అవైలబిలిటీలో జనాల మధ్యలో మిగులుతుంది కనుక, ఎగ్జాంపుల్ మీడియా కవరేజ్, దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి స్టాటిస్టికల్ గా దాన్ని టాప్ ర్యాంక్ కి తీసుకెళ్తుంది అనమాట మైండ్. ఇంకొక పాపులర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటేనండి మన ఈ టెర్రరిజం పానిక్. అంటే ఇప్పుడు అంటే టెర్రరిజం అన్న చాలా విజృంభించేస్తుంది అన్న ఒక ఏదైతే ఒక పాపులర్ ఒపీనియన్ ఉంటుందో అది వాస్తవానికి మీరు చూస్తే టెర్రరిజం కన్నా కొన్ని వందల రెట్ల మంది ఎక్కువ మంది రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతారు ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ నెంబర్స్. కానీ థ్రెట్ అనేది ఎక్కువ, టెర్రరిజం ఈజ్ మోర్ లైక్ పెర్సీవ్డ్ థ్రెట్ కింద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లార్జ్లీ ఎందుకంటే అది న్యూస్ లో ఎక్కువ నడుస్తుంటది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ చాలా హై లెవెల్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ టెర్రరిజం గురించి మాట్లాడతారు కాబట్టి దాన్ని ఎక్కువ థ్రెట్ గా దాన్ని పెర్సీవ్ చేస్తారు. కానీ వాస్తవానికి మీరు నేను ఇంకా మన చుట్టూ ఉన్న వాళ్ళని పెద్ద దాని గురించి చేసేదేం లేదు కూడా, అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు రోడ్ యాక్సిడెంట్స్ కి యాక్చువల్ గా జరగకుండా ఎక్కువ చేయగలుగుతాం సివిలియన్స్ గా. సో యాజ్ సివిలియన్స్ అంటే ఒక మామూలు సాధారణ పౌరులుగా రోడ్ సేఫ్టీ గురించి ఎక్కువ మనం వరీ అవడం అనేది ఇట్ మేక్స్ మోర్ సెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అండ్ బ్రింగింగ్ రిజల్ట్స్. ఇప్పుడు మీరు నేను టెర్రరిజం గురించి ఆలోచించేసేదే ఉండదు, బట్ ఇన్ఫాక్ట్ ఈవెన్ లుకింగ్ ఎట్ ద నెంబర్స్ టెర్రరిజం కన్నా అదర్ థింగ్స్ ఆర్ అట్ మోర్ రిస్క్. అంటే జనాలు చనిపోవడం అనేది, లాస్ ఆఫ్ లైఫ్ అనేది వేరే విషయాల్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాగే యాంటీ ఇమిగ్రేషన్ రెటారిక్ ఎక్కువ చూస్తుంటాం. అంటే ఇప్పుడు ఎక్కువ ఇది పాశ్చాత్య దేశాల్లో చూస్తుంటాం, అమెరికాలో కానీ యూరోప్ లో కానీ ఏంటంటే వలసకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ సంస్కృతిని పాడు చేసేస్తున్నారనో, లేకపోతే ఆ వలసకు వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ మంది స్పెసిఫిక్ గా ముస్లిం దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ స్త్రీల పట్ల వాళ్ళకి చాలా దరిద్రమైన ఒపీనియన్స్ ఉంటాయని, బై అండ్ లార్జ్ ఉంటాయన్న ఒక ప్రిజుడిస్ ఏదైతే ఉంటుందో అది కూడా అంతే. ఎందుకంటే ఇట్లాంటి వాటిల్లో బాగా ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ రిపోర్ట్ చేయడం జరుగుతుంది మనకి న్యూస్ లో. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్ గా ఒక పర్సెప్షన్ అనేది జరుగుతున్నాడు. సో ఇది కూడా ఒక ప్రిజుడిసెస్ కూడా, అంటే ఇలాంటి పక్షపాతాలు ఏవైతే ఉంటాయో, అంటే ఒకళ్ళ మీద ఒపీనియన్స్ ఎట్లాగైతే వేస్తారో అవి కూడా బాగా అవైలబిలిటీ హ్యూరిస్టిక్ వల్ల జరుగుతూ ఉంటాయని మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చూడండి, సోషల్ మీడియాలో ఎంత పోలరైజింగ్ గా మాట్లాడుకుంటారు కదా ప్రతి విషయం మీద, ప్రతి టాపిక్ మీద. బట్ పాయింట్ ఏమవుతుందంటే అది సీరియస్లీ ఒక నిజమైన యాజ్ ఇఫ్ ఇట్ రిప్రజెంట్స్ ద హోల్ థింగ్ అన్న ఒక టైప్ ఆఫ్ అవైలబిలిటీ హ్యూరిస్ట్, అంటే ఆ ఒక పిట్ ఫాల్ అనేది చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు మీరు సోషల్ మీడియా అంటే నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా మర్కజ్ ఈవెంట్ అన్నది జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. సో అది మీడియాలో ఎంత హైలైట్ చేయడం వల్ల అసలు కరోనా వైరస్ ఇండియాకి రావడానికి కారణమే మర్కజ్ అన్నట్టు దాన్ని బాగా జనాలు ఒక లెవెల్లో థింక్ చేయడం జరిగింది. సో ఇది కూడా దాని కిందే వస్తుంది అంటారా? వస్తుందండి, వచ్చింది. తర్వాత ఏం చేశారంటే ఇది ఈ టైప్ పర్సెప్షన్ రావడం మంచిది కాదు అని చెప్పి మీడియా అవుట్లెట్స్ కూడా కొంచెం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వం కూడా దీన్ని అంత హైలైట్ చేయడం, అంటే దాన్ని ఎంత ప్రపోర్షన్ లో హైలైట్ చేయాలో అంత ప్రపోర్షన్ లో చేయడం మొదలు పెట్టింది. సో చూపిస్తాను మీరు. ఇంకొకటి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇది క్రైమ్ విషయంలో అన్నమాట. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అత్యాచారాల విషయంలో మనం చూడండి, అత్యాచారాలు అంటే మనం దేనికి భయపడతాం? ఆడపిల్లని బయటికి పంపించడానికి భయపడుతున్నాం అని వింటుంటాం కదా. ఆడపిల్లని బయటికి పంపించడానికి భయపడడం అంటే ఏంటంటే మనకి తెలియని వ్యక్తులు రేప్ చేస్తారని, అత్యాచారం జరుగుతుంది. దిశ కేసులో అయినట్టు, నిర్భయ కేసులో అయినట్టు. కానీ మీరు అంకెలు చూస్తే అత్యాచారాలు అత్యాచారాలు రిపోర్ట్ అవుతున్న వాటిల్లో ఎవరి మీద ఏదో జరుగుతుంది, మహిళలకి తెలియని వారు చేసే అత్యాచారాల కన్నా తెలిసిన వారు చేసే అత్యాచారాలు కొన్ని రెట్లు ఎక్కువ. లుక్ ఎట్ ఇట్. అంటే ఆల్మోస్ట్ ఒక పరిచయం ఉన్న వ్యక్తులు చేసే ఎక్కువ సంఘటనలు ఎక్కువ ఉంటాయి పరిచయం లేని వ్యక్తులు చేసే వాటి కన్నా. కానీ మన అవుట్రేజ్, అలాగే మన వ్యవస్థ, లేకపోతే మనం ఇది కావాలి అది కావాలని మన పబ్లిక్ ఒపీనియన్ అనేది
పూర్తిగా ఈ 5-6% ఉన్న అదే పరిచయం లేని వ్యక్తులు చేసే అత్యాచారాలు, చేసే క్రైమ్స్, స్పెసిఫిక్ గా అత్యాచారాల విషయంలో ఇది వర్తిస్తున్నాడు. దాని చుట్టూనే తిరుగుతుంటుంది మన పబ్లిక్ డైలాగ్ అంతా. సో ఆడపిల్లను బయట పంపించడానికి భయంగా ఉంది అన్నది ఈ అవైలబిలిటీ హ్యూరిస్టిక్ బట్టి మనం చూసిందనమాట. అంటే ఎందుకంటే ఇట్లాంటి ఏదైతే చాలా చాలా వైలెంట్ గా జరుగుతాయో ఇలాంటి యాక్టివిటీ, రేప్ కానీ, అందులో కూడా చాలా అంటే చనిపోయి చాలా విపరీతమైన వైలెన్స్ తో కూడుకున్న క్రైమ్ జరుగుతుందో దానికి ఎక్కువ ప్రచారం జరగడం, అన్ని అలాగే ఉంటాయి అనుకోవడం. సో ఇలాంటి చాలా సమస్యలన్నీ ఉంటాయి ఇప్పుడు. సో అదనమాట. అంటే ఇలా అంటే కొన్ని సార్లు అవసరమైన జరగవలసిన పనులు కూడా పబ్లిక్ ఒపీనియన్ సరిగా లేకపోవడం వల్ల, అలాగే డెసిషన్ మేకింగ్ లో ఇట్లాంటి పిట్ ఫాల్స్, చాలా జెన్యూన్ పిట్ ఫాల్స్ ఇవి. అంటే ఎవరు బలవంతంగా పర్వాలేదు అత్యాచారాలు జరుగుతున్నా సమాజంలో పర్లేదు అనుకుని ఆగిపోరు ఎవరు. అంటే యాక్చువల్ గా మీకు గవర్నెన్స్ లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ రకంగా అంటే బ్యాడ్ పర్సెప్షన్ ఆఫ్ థింగ్స్, అంటే రాంగ్ఫుల్ పర్సెప్షన్ ఆఫ్ స్కేల్ అనేది, పర్స్పెక్టివ్ అనేది డెవలప్ అవడం వల్ల కొన్ని జరుగుతుంటాయి కూడా. గోవింద్ గారు ఎక్కడి? షూర్, తప్పకుండా అండి. అప్పుడు మనకి ఈ ఇంకొక హ్యూరిస్టిక్ గురించి, ఇంకొక కాగ్నిటివ్ బయాసెస్ గురించి మాట్లాడుకునే ముందు మీరు చెప్పింది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అది కరెక్ట్. స్టాటిస్టిక్స్ పరంగా అంటే ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎవరితో అవేర్నెస్ తో ఉండాలి అంటే మనకి తెలిసిన వ్యక్తుల దగ్గర నుంచే కూడా ఈ లైంగిక వేధింపులు కానీ లేకపోతే ఈ అత్యాచారాలకు సంబంధించిన ఎక్కువగా జరిగితే గనక మనం అటెన్షన్ పే చేయాల్సింది మన దగ్గరగా ఉన్న వ్యక్తులు ఎవరైతే వల్నరబుల్ ఇటువంటి డొమైన్ లో ఉన్నారో ఎక్కువ జాగ్రత్తలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఎందుకంటే స్టాటిస్టికల్ గా రేర్ గా తెలియని వ్యక్తుల దగ్గర నుంచి మనకి ఇటువంటి డేంజర్ అనమాట, అత్యాచారాలు కానీ లేకపోతే లైంగిక వేధింపులు కానీ వస్తూ ఉంటాయి అనమాట. అందువల్ల ప్రజలు ఎక్కువగా కూడా అంటే మనం వింటున్న శ్రోతలు ఎవరైనా సరే ఎక్కువగా మనకి దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచే ఎక్కువ రిస్క్ ఉంటుంది అనమాట. సబిహా గారు, మీరు నెక్స్ట్ దానికి వెళ్దామండి, రెండో దానికి. మనం నెక్స్ట్ టాపిక్ కాదు, నెక్స్ట్ టైం సరిపోకపోతే సెగ్మెంట్ మార్చుదాము, లేకపోతే మనం సెకండ్ కంటిన్యూ చేద్దామండి. అంటే మనకి ఒక్కొక్క దానికి కనీసం హాఫ్ అన్ అవర్ కావాలి. అయితే ఈ లెక్కల్లో మనం రెండు కవర్ చేయడం కుదరదు హాఫ్ అన్ అవర్ లో. అవును. సో మన నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదామండి. మూవీ రివ్యూ. ఇట్స్ థప్పడ్. సో ఇది హిందీలో రిలీజ్ అయింది. దీనిలో తాప్సీ, షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్, తను యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై అనుభవ్ సిన్హా. ఈ మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే బేసిక్ అంటే ఇది పెద్ద స్టోరీ ఏమి ఉండదండి. మూవీలో ఏముంటుందంటే జస్ట్ ఒక రెగ్యులర్ హౌస్ వైఫ్ తన హస్బెండ్ కోసం డైలీ తన రెస్పాన్సిబిలిటీస్, ఇంట్లో పని, అలాగే హస్బెండ్ హెల్త్ చూసుకోవడం తన కోసం అంటే అలా స్టార్ట్ అవుతుంది మూవీ. దాని తర్వాత వన్ డే సడన్లీ హస్బెండ్ ఒక పార్టీ హోస్ట్ చేస్తాడు, తనకి ప్రమోషన్ వచ్చిందన్న ఆనందంలో. ఆ పార్టీలో సమ్ డిస్టర్బెన్స్ అవుతుంది, తనకి ప్రమోషన్ రాలేదని, లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అయిందని తెలిసి హీ బికమ్స్ వెరీ యాంగ్రీ. తనకి చాలా కోపం వచ్చేసి పక్కనున్న వాళ్ళతో గొడవ పడడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఉన్న తన బాస్ తో, తన కొలీగ్స్ తో గొడవ పడడం స్టార్ట్ చేస్తాడు. ఆ టైంలో తన వైఫ్ ఎవరైతే ఉన్నారో హీరోయిన్ తాప్సీ పన్ను వెళ్ళి ఆపడం జరుగుతుంది. అలాంటప్పుడు he'll give her a slap, తను కొడతారు. సో అప్పుడు షీ రియలైజెస్ అనమాట, ఏంటి నన్ను ఇన్ని ఇయర్స్ గా నేను ఇన్ని డేస్ గా నేను ఇంత బాగా చూసుకుంటే నన్ను కొడతాడా అని చెప్పి. దెన్ షీ రియలైజెస్ ద సప్రెషన్ షీ వాస్ ఫేసింగ్ ఆల్ దీస్ డేస్ ఇన్ ద మ్యారేజ్ లైఫ్. అండ్ నవ్ యూ కెన్ కంటిన్యూ అండి. శ్రీకాంత్ చింతల గారు, యూ కెన్ టేక్ ఓవర్ అండి. మొత్తం ప్లాట్ అంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేసారు. దాంట్లోనే రివ్యూ లాగే ఆల్మోస్ట్. బట్ 2020లో వచ్చిన మూవీస్ లో యాజ్ యూ సెడ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అండి. దాంట్లో అంటే చాలా యాంగిల్స్ తో దీన్ని మనము రివ్యూ చేసుకోవచ్చు, ఐ మీన్ చూడొచ్చు కూడా. యాక్చువల్ గా ఇది ఒక వ్యక్తి ఒక విమెన్ ని అసాల్ట్ చేశాడు అనే దానికన్నా ఆ సినిమా ద్వారా ఇట్లాంటి పురుషాహంకార మైండ్ సెట్ ఉండి, లేదంటే ఇట్లాంటి అంటే నార్మలైజేషన్ ఆఫ్ క్రూయాలిటీని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరి మీద ఒక టైట్ స్లాబ్ పడ్డట్టే అయింది ఆ సినిమాతోటి. చాలా మందికి ఆ సినిమా డైజెస్ట్ అవ్వలేదు. ఈవెన్ మూవీ చూసేటప్పుడు కూడా నేను కొంతమంది నా ఫ్రంట్ రో లో కూర్చోన్న పర్సన్స్ వాళ్ళు చేసే చాలా లో లెవెల్ కామెంట్స్ విన్నప్పుడు అసలు ఐ వాజ్ సో అన్కంఫర్టబుల్ అనమాట. వాళ్ళందరికీ కూడా యాక్చువల్ గా వాళ్ళ ఈగో సాటిస్ఫై అవ్వలేదు. దాంట్లో వాళ్ళందరికీ స్లాబ్స్ పడతా ఉన్నాయి త్రూ అవుట్ ద మూవీ.
సో ఇది దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ మూవీ అబౌట్ చిన్న ఒక చెంపదెబ్బ మీద తీసిన సినిమా మాత్రమే కాదు. ఇది ఏంటి అంటే ఒక క్రైమ్ ని, ఉమెన్ మీద జరిగే హెరాస్మెంట్ ని సొసైటీ ఎంత నార్మలైజ్ చేసేసింది అని రిఫ్లెక్ట్ చేయడానికి తీసిన సినిమా ఇది. మీరు చూస్తే చాలా త్రూ అవుట్ ఆల్మోస్ట్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ తప్పించి ఆల్మోస్ట్ ప్రతి క్యారెక్టర్ కూడా అంటే సినిమాలో గుజరాల్ అతని పేరు రామ్ కపూర్ లీడ్ చేశారు. అతను తప్ప మోరల్లెస్ ఎవరు కూడా ఈ స్లాప్ ని జస్టిఫై చేయని క్యారెక్టర్ లేదు. దియా మిర్జా క్యారెక్టర్ మధ్యలో వచ్చినప్పుడు ఏదో కన్సోల్ చేయడానికి ట్రై చేసి న్యూట్రల్ గా బిహేవ్ చేస్తుంది. కానీ ఈవెన్ ఓన్ బ్రదర్ కూడా ఎట్లా ఆలోచిస్తారంటే మీరా బహన్ కా ఘర్ టూట్ రహే, ఇప్పుడు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి తన ఫియాన్సీని, తన గర్ల్ ఫ్రెండ్ ని అబ్యూజివ్ గా మాట్లాడడం, తన మీద హార్ష్ బిహేవియర్ చేయడం, ఇవన్నీ కూడా ఏం రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అంటే మనం అందరం కూడా యాజ్ అ సొసైటీ మనం క్రూయల్టీ అగైన్స్ట్ విమెన్ దాన్ని చాలా నార్మలైజ్ చేసేస్తాం అన్నమాట. ఒక చిన్న చెంపదెబ్బ కొడితే దానికి ఒక జస్టిఫికేషన్, ఒక దిక్కుమాలిన జస్టిఫికేషన్. వాడి కంప్లీట్ గా ప్రొఫెషనల్ వాడు మగాడ్రా బుజ్జి అన్నట్టు ప్రొఫెషనల్ గా వాడికి ఉన్న యాంగ్జైటీస్, వాడికి ఉన్న ప్రెజర్స్, వాడు ఒక ప్రెజర్ కుక్కర్ లో ఉండి ఉంటాడు. వీడికి అసలు ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్ని ఇడికే ఉంటాయి. సో వాడు ఆ హీట్ మూమెంట్ లో అడ్డం వచ్చింది కాబట్టి లాగిపెట్టి కొట్టాడు. అదే వాళ్ళ బాస్ వస్తే కొడతాడా, లేదా వాళ్ళ అమ్మ వస్తే కొడతాడా? మీరు అడ్డొచ్చింది అంటారు చాలా మంది, తను వచ్చి ఇరిటేట్ చేసింది అనే కొట్టాడు అని కూడా అంటున్నారు. అంతే. అంటే ఈ వీడు అంటే వాడు మగాడు కదా. కాదండి, ఇరిటేషన్ వస్తే గోకోవాలి కదా, దురదొస్తే కొట్టకూడదు కదా. అదే ఇప్పుడు అదే పని ఆవిడ చేస్తే ఇతను అదే అంత లైట్ గా తీసుకునేవాడా అన్నది ఒక ప్రశ్న వేసుకోవాలి. అయితే దాంట్లో యాక్చువల్ గా చాలా మంది ఈ యాంగిల్లోనే ఆలోచించారు. కానీ దానిలో ఇంకొక సెన్సిటివ్ పార్ట్స్, దానిలో కొన్ని క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసి అదే సొసైటీలో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అనే దాన్ని డైరెక్టర్ అసలు చాలా బ్రిలియంట్ గా చూపించాడు. అంతకుముందు ఆర్టికల్ 15 లో కూడా అంతే బ్రిలియంట్ చేశాడు అతను. ఏంటి అంటే ఒక మెయిడ్ క్యారెక్టర్ చూడండి. మెయిడ్ వచ్చేసి ఎప్పుడు నన్ను కొట్టాడు, ఈ రోజు ఇలా కొట్టాడు, అలా కొట్టాడు అని కొట్టడంలో వెరైటీస్ అని చెప్తూ ఉంటుంది. ఆ కొట్టిన దానికి ఒక జస్టిఫికేషన్ ఇస్తూ ఉంటుంది. అది డైలీ ఈ లీడ్ క్యారెక్టర్ తాప్సీ క్యారెక్టర్ డైలీ అది వినేసి ఇట్ ఈస్ జస్ట్ పార్ట్ ఆఫ్ హర్ లైఫ్ అన్న టైప్ లోనే ఉంటది. తను పట్టించుకోదు. అంటే అక్కడ తన దాకా వచ్చి తనకు ఒక చెంపదెబ్బ పడిన తర్వాత తను ఏదైతే రియలైజేషన్ వచ్చిందో అది పక్క వాళ్ళకి ఫీల్ అవ్వలేదు. మనం ఎక్కడైనా యాజ్ అ పర్సన్ మనము సమాజంలో జరిగేదాన్ని మనం అది మనది కాదులే అన్న టైప్ లో చూస్తున్నాము అనే మెసేజ్ ని చాలా తెలివిగా తన దాకా వస్తే గానీ మీకు అర్థం కాదు అనే మెసేజ్ ని చాలా తెలివిగా ఇచ్చాడు డైరెక్టర్ అక్కడ. అట్లాగే అంటే శ్రీకాంత్ గారు ఇక్కడ మనకి అవైలబిలిటీ హ్యూరిస్టిక్ వర్కౌట్ అవ్వలేదు అయితే. వర్కౌట్ అవ్వలేదు. సో తర్వాత మీరు లాయర్ క్యారెక్టర్ చూడండి. లాయర్ క్యారెక్టర్ కూడా అదే రిఫ్లెక్షన్ ఉంటుంది లాయర్ క్యారెక్టర్ లో కూడా. అంటే తను ఈ తాప్సీ వెళ్ళి తనకు చెప్పిన తర్వాత తను కూడా ఫస్ట్ ఏమంటది, నువ్వు అడ్జస్ట్ అయిపో, అంటే స్లాపే కదా, ఆర్ యూ షూర్ నిజంగా నువ్వు డైవర్స్ ఫైల్ చేయాలనుకుంటున్నావా అనేది తన క్వశ్చన్స్ లో ఏం రిఫ్లెక్ట్ అవుతుంది. తనకి అది ఒక స్లాప్ అనేది తనకి నార్మలైజ్ అయిపోయింది. నార్మలైజ్ అయిపోయి తను కూడా ఎక్కడో తన సఫరింగ్ ని వాటిని కూడా తన ఇదైతే రొటీన్ పార్ట్ ఆఫ్ లైఫ్ లో ఇది మనం లీడ్ చేసేయాలి, ఈ సిస్టమ్ లో మనం ఉండిపోవాలి అన్న టైప్ లో ఒక కాంప్రమైజ్ స్టేట్ లో ఒక లెర్నెడ్ లాయర్ హూ ఈజ్ ఆల్సో ప్రాక్టీసింగ్ ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ గాట్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అంటే ఆ క్యారెక్టరైజేషన్ చూపించిన విధానంలో అంత స్ట్రాంగ్ లాయర్ కూడా తను కాంప్రమైజింగ్ మోడ్ లో బతుకుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అమ్మాయిని తీసుకొని నెగోసియేషన్ కి వెళ్తుందో ఆ నెగోసియేషన్ పాయింట్ లో అవతల అడ్వకేట్ పెట్టిన ప్రపోజల్స్ కి తను ఫ్రస్ట్రేట్ అయ్యి ఇది అన్యాయం అని రిటాలియేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి తన లైఫ్ లో తన రియలైజేషన్స్ వస్తూ ఉంటుంది. ఇట్లా మీరు ప్రతి క్యారెక్టర్ కూడా మనం ఇండివిజువల్ గా మనల్ని విజువలైజ్ చేసుకుంటే, ప్రతి ఒక్కొక్క క్యారెక్టర్ లో డిఫరెంట్ గా విజువలైజ్ చేసుకుంటే మనము యాజ్ ఎ పర్సన్ మనం ఏ లెవెల్లో ఉన్నాము, మనం కూడా ఇలాగే చేసి ఉండేవాళ్ళం కదా, మనం కూడా ఇలాంటి డెసిషన్స్ ఉంటాయి కదా అని అనిపించేటట్టు ఆ మోరల్ థింకింగ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఫీల్ అవుతారు.
అవును అవును. అండ్ కొంతమంది క్రిటిసిజమ్స్ లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిటిసిజమ్స్ కూడా చేశారు ఈ మూవీస్ మీద. అంటే ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్, అతని పేరు ఏంటో నాకు గుర్తులేదు. అనుభవ్ సిన్హా. అర్జున్ రెడ్డిదా మీరు చెప్పేది? అర్జున్ రెడ్డిది కాదు. దట్ ఫెలో సెడ్ ఐ డోంట్, ఇట్స్ నాట్ ట్రూ లవ్ ఇఫ్ యు కెనాట్ భాగి మూవీ డైరెక్టర్ అండి, భాగి మూవీ డైరెక్టర్ ఐ డోంట్ రిమెంబర్ అండి. అజామ్ అతని పేరు. చెప్పండి. బేసిక్ గా వ్యక్తి ఏమంటాడంటే, అసలు ఈ సినిమా కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు, దాని కాన్సెప్ట్ ఉందా అని అడిగాడు. అంటే అది చూడండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత హిట్ డైరెక్టర్స్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉన్నది. అర్జున్ రెడ్డి అనేది అదొక, అంటే ఆ సినిమా వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అందరు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే నేను ఒక్కనే రాశాను అనమాట ఆ రోజే, ఇది మొలస్టేషన్ లో బాబు, ఇది దాన్ని రియల్ లైఫ్ లో చేస్తే విమెన్ మొలస్టేషన్ కేసులో లోపలేస్తారు. సో ఇది అసలు ఇది హీరోయిజమే కాదు. యాజ్ అ మూవీ ఐ ఎంజాయ్డ్ ద మూవీ, బట్ యాజ్ అ పర్సన్ ఐ విల్ నాట్ అగ్రీ టు వాట్ అర్జున్ రెడ్డి డిడ్. సో అది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇట్లాగా మనకు చాలా సినిమాల్లో, అంటే ట్రెడిషనల్ సినిమాల్లో బాహుబలిలో వచ్చి టాటూలు వేసేయడం, రంగులు వేసేయడం, చీర లాగేసేయడము, ఇట్లాంటివన్నిటిని హీరోయిజం లాగా ప్రొజెక్ట్ చేసేసి దాన్ని అంతటిని మనం చప్పట్లు కొట్టేసి విజిల్ చేసేసుకొని అసలు ఇదే హీరోయిజం అంటే ఇదే, మగతనం అంటే ఇదే అనే ఒక మూసులో అందరూ బతుకుతూ ఉంటారు. అట్లాంటి స్పేస్ లో తప్పడు, ఒక పింక్, ఇట్లాంటి మూవీస్ అనేది చాలా అవసరం. ఇట్లాంటి వీటినే మూవీస్ అనాలి, వేరే వాటిని మూవీస్ కదా. అవన్నీ మేల్ హెజిమోనీని ఎస్టాబ్లిష్ చేయడానికి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనుకోవాలి వేరే సినిమాలు, ట్రెడిషనల్ సినిమాలు. మూవీస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని వాళ్ళు దానికి కౌంటర్ చెప్తారు. అలాగే ప్రసాద్ గారు, మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏమంటారండి మూవీలో? తప్పకుండా అండి. యాక్చువల్లీ నేను ఈ మధ్యన చూసిన చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిన మూవీ అని చెప్పుకోవాలి. మా వైఫ్ తో పాటు చూశాను. ఒకటి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది పైకి చెప్పుకుంటున్నట్టుగా ఇది ఇట్స్ నాట్ ఎ ఫిలిం అబౌట్ హిమ్ స్లాపింగ్ హర్. అతను ఆమెను కొట్టడం కాదు అక్కడ ప్రాబ్లం. కొట్టిన తర్వాత కూడా షీ రీవాల్యూట్స్ హర్ రిలేషన్షిప్ విత్ హిమ్. అంటే కొట్టిన తర్వాత కూడా కనీసం ఒక్కరు కూడా సపోర్ట్ రాలేదు. అది చివరిలో అత్తగారితో మాట్లాడుతూ తనకి బేబీ షవర్ టైంలో చెప్తుంది అప్పుడు, నోబడీ కేమ్ టు మీ. అంటే అందరూ కూడా చాలా లైట్ గా అక్కడ ఉన్న విషయం, అతని జాబులో అతనికి ప్రమోషన్ రాకపోవటానికి అతను ఫ్రస్ట్రేట్ అయ్యాడు అన్నదే చూస్తున్నారు. అండ్ ఈవెన్ మర్నాడు అతను 2-3 రోజుల తర్వాత ఆవిడ అన్యమనస్కంగా ఉన్నప్పుడు అతను దగ్గరికి వచ్చి బాధపడుతున్నట్టు మాట్లాడుతున్నట్టు ఉంటుంది, కానీ హీ నెవర్ సెడ్ సారీ త్రూ అవుట్ ద మూవీ. ఇఫ్ యూ సీ, హీ ఈజ్ నాట్ రిపెంటింగ్ అబౌట్ వాట్ హీ డిడ్ టు హర్. అండ్ ఆల్సో అతను వచ్చి అతను బాధపడుతూ ఉంటాడు. దేనికి బాధపడుతున్నట్టు చూపిస్తాడంటే, బయట అందరూ ఏమనుకుని ఉంటారో కదా నా గురించి. అప్పుడు షీ గివ్స్ ఏ లుక్ అనమాట. నిజంగా తాప్సీ ఆవిడని చాలా అభినందించాలి. ఆవిడ చూపించిన ఎమోషన్స్, ఆ వల్నరబిలిటీ, ఆ వీక్నెస్, ఇదంతా కూడా, ఆ బాధ అంతా కూడా చాలా బాగా యాక్ట్ చేయడం జరిగింది. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఈవెంట్ కొట్టినందుకే విడిపోతారా, ఇలాగైతే ఎవరు ఉండరు అనుకోవటం కాకుండా డైరెక్టర్ అడ్రస్ చేద్దాం అనుకున్న పాయింట్స్ ఏమున్నాయంటే, అంటే ఇట్స్ నాట్ ట్రూ లవ్ ఇఫ్ యూ కెనాట్ హిట్ యువర్ పార్ట్నర్ అన్న ఒక సోకాల్డ్ తెలుగు సినిమా డైరెక్టరు పబ్లిక్ గా అనగలిగాడంటే మనం ఎంత లైట్ గా చేసేసుకుంటున్నాం దాన్ని. అలాగే ఒక మత పెద్ద స్టేజ్ మీద ఉండి, నీ భార్య నీ మాట వినకపోతే వాను చెయ్యి, అంతగా నీ మాట వినకపోతే డోంట్ షేర్ యువర్ బెడ్ విత్ హర్, అప్పటికీ మాట వినకపోతే యూ కెన్ బీట్ హర్, కనపడకుండా దెబ్బలు కొట్టొచ్చు. అంటే కనపడకుండా కొట్టొచ్చా అంటే, మొగుడు మాట వినకపోతే కూడా కనపడకుండా కొట్టొచ్చు అని ఏ బతక అందులో ఎందుకు రాయలేదు? ప్యార్ మే తప్పడక కోయి జగ నహీ హే అని కూడా ఉంటుంది అనమాట మూవీలోని. ఇంకొకటి మీరు చెప్పిన విధంగా, ఈ ప్రేమించినప్పుడు కొట్టడం అనేది సహజము, అదే ప్రేమను వ్యక్తపరిచే విధానం అని చెప్పిన దాంట్లోనే ప్రేమలోని మనకి చంపదెబ్బకి అవకాశమే ఉండదన్నమాట, ఇద్దరి మధ్య కనుక ప్రేమ ఉంటే అన్నది ఉమెన్ వైపు నుంచి వచ్చిన స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్.
అండ్ ఇంకో 2-3 పాయింట్స్ ఉంటాయండి. అంటే చాలా సెటిల్ గా తీసుకొస్తాడు ఆయన డైరెక్టర్ అన్నది. ఇప్పుడు తాప్సీ గాని, ఆవిడ ఆడబడుచు క్యారెక్టర్, ఒక లాయర్ క్యారెక్టర్, తల్లి క్యారెక్టర్, అత్తగారి క్యారెక్టర్, ఒక నేబరు, తన కూతురు క్యారెక్టర్, ఒక హౌస్ మేడ్, ఇన్ని క్యారెక్టర్స్ అన్ని చుట్టూ పెట్టి కూడా పాయింట్ డైరెక్ట్ గా ఉంటుంది సినిమా. బట్ ఒక్కొక్క వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క చిన్న పాయింట్, అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ మేడ్ ఉంటుంది. ఆమె భర్త రోజు తాగుబోతూ అతను తినని వచ్చి కొడుతూ ఉంటాడు. తనకి పని చేయటం ఇష్టం లేదు, బయటికి వెళ్ళి నేను ఇల్లే చూసుకుంటాను అంటుంది. నువ్వు ఇల్లు చేయాలి, బయట పని చేయాలి, కానీ అత్తగారుని పని చేయక్కర్లేదు అతనికి. అతను పిల్లలు పుట్టకపోవటాన్ని కూడా ఈ అమ్మాయినే బ్లేమ్ చేస్తాడు. అంటే పిల్లలు పుట్టకపోవటానికో లేదంటే మగపిల్లడు పుట్టకపోవటానికో మనకి కారణం ఏదని మనకి ఇప్పుడు తెలిసినా గానీ ఇప్పటికీ సొసైటీలో ఎలా జరుగుతుంది అన్న పాయింట్స్ అన్ని మెల్లగా సెటిల్ గా ఆ చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ద్వారా అల్లుకు రావటం అన్నది ఒకటి. అండ్ ఇంకొకటి, యాజ్ ఐ సెడ్, ఇట్స్ నాట్ అబౌట్ స్లాబ్. ఆ స్లాబ్ అన్నది ఏంటంటే ఇట్స్ ద బ్రేకింగ్ పాయింట్. అండ్ తను ఇవాల్యుయేట్ చేసుకుంది వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ మై టైమ్, మై యూత్, మై ఎనర్జీ, ఎమోషన్స్, హెల్త్, హోమ్, పేరెంట్స్, రిలేటివ్స్ అన్నీ కాదనుకుని వచ్చిన ఒక అమ్మాయికి తనకి రెస్పెక్ట్ అండ్ లవ్ అన్నది లేని చోట ఎలా ఉండగలుగుతుంది అని చెప్పి తను చెప్తుంది. అంటే ఇతను అంటాడు ఒకటి, ఇట్స్ ఏమంటాడంటే షిట్ హ్యాపెన్స్, పీపుల్ మూవ్ ఆన్ అంటాడు వచ్చి. అంటే ఆవిడ అంటుంది, యు ఆర్ సో ఎమోషనల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ యువర్ కంపెనీ, యూ కుడ్ నాట్ మూవ్ ఆన్, అండ్ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ మై హోల్ లైఫ్ ఇన్ యూ, హౌ కెన్ ఐ మూవ్ ఆన్? ఐ డోంట్ లవ్ యూ. అంటే అది ఆ గ్రావిటీ అర్థం చేసుకోకుండా జనాలందరూ ఇలాగా ఒక స్లాబ్ కినా అన్నది చాలా చాలా తప్పది. అంటే అండి, మనం ఏ సమాజం గురించి మారుతిరావు అనేవాడు కూతురుని చంపేస్తే దాన్ని వెనకేసుకొచ్చిన సమాజం గురించి మాట్లాడుకుంటున్నాం. సో వాళ్ళకి తప్పడు అనేది, ఒక చెప్పదెబ్బ అనేది అసలు మ్యాటర్ కాదు. అసలు వాళ్ళకి మర్డరే మ్యాటర్ కాదు, పరువు కోసం చంపేస్తే. ఇంకా అలాంటి సమాజం గురించి మాట్లాడుకుంటున్నాం. రామచరితమానస్ లో సిగ్గు లేకుండా రాసుకున్నారు ఏంటి, డోలు శూద్ర పశువు నారి సబహే తాళంకే అధికారి. అంటే డోలు, శూద్రుడు, పశువు, స్త్రీ వీళ్ళందరినీ కూడా మన దగ్గర తన్నులు తినడానికే వీళ్ళ అర్హత ఉంది, ఇంతకు మించి వీళ్ళ అర్హత లేదు అని చెప్పి రామచరితమానస్ లో రాసుకున్నారు. అలాంటి సమాజం గురించి మనం మాట్లాడుతుంది. ఇంకోటి టువర్డ్స్ ద ఎండ్ ఆవిడ బేబీ షవర్ అప్పుడు మాట్లాడుతూ అత్తగారితో ఏమంటుందంటే, అంటే హౌ మచ్ షీఈ్ ఇంటూ అన్నది, నాకు ఇష్టమైన కలర్ బ్లూ అనుకుంటున్నాను నేను ఇప్పుడు, కానీ నాకు మీరు ఫేవరెట్ కలర్ తో ఎల్లో తన పాప అంటది. అంటే తను కూడా మర్చిపోయింది యాక్చువల్లీ. ఎల్లో తన పాప అని అడుగుతుంది. అంటే ఎల్లో నా ఫేవరెట్ అని కూడా చెప్పలేని స్థితిలో అంత ఇన్వెస్ట్ చేసి అన్ని రకాలుగా నేను మారాను. ఇప్పుడు అతను తొందరగా పడుకున్నా, ఆవిడ పని అంతా చేసిన తర్వాత లేట్ గా పడుకోవటం, అతను మళ్ళీ ఎర్లీగా తను లేస్తుంది, అప్పటికే అతను అంటే ఇవన్నీ మనకి పెళ్లి పుస్తకం, ప్రేమ పుస్తకం ఏదో సినిమా వచ్చింది ఆ టైప్ లో చూపిస్తాడు. అందులో అన్నట్టుగా అన్ని చూస్తూ అన్ని చేసి అతను ఇన్వెస్ట్ చేసిన, అతను టైం ఎనర్జీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీలో పొజిషన్ రాకపోతేనే అతను అప్సెట్ అయ్యి కొట్టగలగటం చూపించినప్పుడు, ఇన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ ఎమోషనల్ గా నేను చేశాను కదా, మరి నా సంగతి ఏంటి? సో ఐ డోంట్ లవ్ యూ ఎనీమోర్, సో ఇట్స్ అన్ఫేర్ అండ్ ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు బీ విత్ యూ అని చెప్తుంది. సో ఆ పాయింట్ క్యాచ్ చేయటం ఇండివిజువల్ గా ఇది ఏం చేసింది, ఈవిడేం చేశారు, ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలాగుంటే అన్నది కాకుండా అది చూడాలి. అండ్ ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇందాక శ్రీకాంత్ గారు అన్నట్టు ఒక్క తండ్రి లుక్స్ లైక్ ప్రోగ్రెసివ్ అండ్ సపోర్టివ్ గా అనిపిస్తాడు, కానీ మనకి లెసన్ ఏంటంటే, మనం ఎంత ప్రోగ్రెసివ్ సపోర్టివ్ అని మనం అనుకున్నా గానీ మనం కూడా తెలుసో తెలియకో కూడా తప్పు చేసే అవకాశం ఉంటుంది అన్న లెసన్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ తాప్సీ వాళ్ళ మదరు ఐ థింక్ ఆవిడ పెళ్లికి ముందు బాగా పాటలు పాడటం మీద జరుగుతుంది. సో అప్పుడు ఏదో ఇలాంటి విషయం వచ్చినప్పుడు మీరు కూడా అంతే కదా అంటది. అదేంటది, నేను నీకు అన్ని రకాలుగా నీ ఇష్టాలకి గౌరవానికి నీకు ఎక్కడ ఏం చేయలేదు కదా అంటే, అప్పుడు ఆవిడ అంటుంది, మేనే బంద్ కర్ దియా గానా తో ఆప్నే హీ తో జానే దియే, కోయి నహీ పూఛా కి క్యోं तुमने बंद कर दिया, आप ही तो नहीं पूछा कि अब क्यों नहीं गाता అన్నట్టుగా. అంటే ఎందుకంటే క్యూకి आप जानते हैं कि मेरे गाने बजाने से लोग कुछ बोलेंगे ఆ టైప్ లో చెప్తారు అనమాట. అంటే పాటలు పాడితే కూడా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని కూడా మీకు అనిపించుంది. అంటే అది ఒక లెక్సన్ కింద తీసుకోవాలి మనం. అండ్ ఇంకొకటి ప్రసాద్ గారు ఒక విషయం ఇక్కడ, అంటే యాక్చువల్గా ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని వ్యక్తపరచకపోతే అవతల వ్యక్తికి ఎలా తెలుస్తుంది? అన్ని మనసులోనే పెట్టేసుకొని నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి,
ఈ రోజుల్లో అవును. నన్ను ఎందుకు పాడలేదు అనకుండా ఎక్స్ప్రెస్ చేయకుండా అవతల వ్యక్తి ఎలా తెలుస్తుంది? ఎక్స్ప్రెస్ చేయాలి కదా. అవును, అదేలేండి, అదే అది ఇద్దరికి లెసన్ అనుకోవచ్చు. అంటే ఆ మూవీలో ఏం హైలైట్ చేయడానికి ట్రై చేశాడంటే ఉమెన్ ఈవెన్ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఫ్రీడమ్ లేకుండా అంత బ్రెయిన్ వాష్ అయిపోయింది ఏజెస్ నుండి, వాళ్ళు అది కూడా ఎక్స్ప్రెస్ చేయలేని మైండ్ సెట్ లో ఉన్నారు అన్నది వాడు ట్రై కరెక్ట్ చేశాడు. కరెక్ట్, అది ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. కానీ హస్బెండ్ అలా కాదు. హస్బెండ్ గోవింద్ చెప్పండి. ఏంటంటే ఇప్పుడు అక్కడ తను ఎప్పుడైతే క్వశ్చన్ రేజ్ చేస్తుందో, నీకు తెలుసు నేను ఎప్పుడు నేను ఆపాను అని హస్బెండ్ ఉన్నప్పుడు తను ఏమంటుంది, మదర్ క్యారెక్టర్, నీకు తెలుసు నేను పాటలు పాడడం ఎందుకు ఆపేస్తానో నీకు తెలుసు, కానీ నువ్వు సైలెంట్ గా ఉన్నావు అంటుంది. అదే అదే అవుట్ నువ్వు సైలెంట్ గా ఉన్నావు అన్నప్పుడు హీ అడ్మిట్స్ ద ఫ్యాక్ట్ దట్ yes I was silent. అంటే అతను ఏంటంటే అతను కంప్లీట్ గా న్యూట్రల్ గా ఉంటాడు. అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఓకే, అంటే అతను ఏమనుకుంటాడంటే ఆమె పాటలు పాడకపోవడం అన్నది ఆమె చాయిస్ అనుకుంటాడు, అంతేకాని అది పరిస్థితుల ప్రభావం, నేను కొంత నడి చేస్తే ఆమె ఇంట్రెస్ట్ పర్సూ చేస్తుందేమో అన్నది అతనికి రాదు. అదొక జనరేషనల్ ఫ్యాక్ట్ లాగేమో ప్రాబబ్లీ. అదే ఫాదర్ కూతురు కనుక ముభావంగా ఉంటే వెళ్ళి అడిగి యూ షుడ్ నాట్ హ్యావ్ స్టాప్ డాన్సింగ్ అంటాడు అతను. అది మరి అది కొడుకుని కూడా మన ఫియాన్సీని గట్టిగా మాట్లాడినందుకు కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాడు. అది చాలా పవర్ఫుల్ సీన్ అది యాక్చువల్లీ. అవునవును, ఒక తండ్రిలాగా బిహేవ్ చాలా పవర్ఫుల్ సీన్. అయితే అదే ఇంకోటి ఇందాక శ్రీకాంత్ గారు ఒక్క విషయం చెప్తారండి ఇక్కడ ముఖ్యంగా. మూవీ టోటల్ టేక్ అవే ఫ్రమ్ ద మూవీ ఏంటంటే ఫాదర్ ఎలా బిహేవ్ చేశాడో అదే విధంగా తాప్సీ అత్తగారి నుంచి ఆ సపోర్ట్ రావాలి. ఇందులో మెయిన్ ఫస్ట్ ఒక కూతురు లాగా ఉదయాన్నే వెళ్ళి షుగర్ లెవెల్ చెక్ చేసి అంత కేర్ తీసుకుంటున్న ఒక అమ్మాయి కూతురుతో సమానం. షీ రియల్ ఇన్వాల్వ్డ్ అనమాట. అటువంటి దగ్గర నుంచి మొట్టమొదటి సపోర్ట్ రావాల్సింది అత్తగారి దగ్గర నుంచి. అది ఫస్ట్ మిస్ అయింది అన్నది మూవీలో, అంటే క్యారెక్టర్ పరంగా చూసినప్పుడు అనమాట. రియల్ లైఫ్ లో అన్నది నా పాయింట్. ఇప్పుడు తన తాప్సీ ఏమంటది, అమృత క్యారెక్టర్ ఏమంటది అత్తగారితో, మీరు నన్ను చాలా ప్రేమగా చూసారు, చాలా బాగా చూసారు, కానీ ఆ ప్రేమ అంతా నాకు కాదు మీ కొడుకుకి, మీ కోడలికి వచ్చింది కానీ నాకు కాదు అని చెప్పేసి అంటది అనమాట. అప్పుడు ఆవిడ అంటారు, యా నువ్వు వెళ్ళిపో, తప్పు మాదే, మా ఆడవాళ్ళదే, తల్లిది నా అత్తగారుగా నాది, తల్లిగా మీ అమ్మది కూడా, నువ్వు ఇలా ఉండాలి అలాగ ఉండాలని చెప్పారు కానీ ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలి అన్నది చెప్పలేదు, సో యూ గో అండ్ బీ హ్యాపీ అంటారు. బాగా చెప్తారు. అవును. అండ్ శరతేజ గారు మీరు ఏదో ఫ్యూ పాయింట్స్ చెప్తాన్నారు కదా, చెప్పండి. అంటే ఐ జస్ట్ యాడ్ టు దీస్ థింగ్స్ అంటే చాలా వరకు, అంటే చాలా మనం బాగా నాకు తెలిసి చాలా డెప్త్ లో డిస్కస్ చేసాము ఇప్పటి వరకు. నావి జస్ట్ ఒక 4 పాయింట్లు యాడ్ చేస్తాను నేను. అంటే మొదటిది ఏంటంటే శ్రీకాంత్ గారు మొదట్లో చెప్పినట్టు 2 అంశాలండి. ఒకటి హింస ఒక అంశం అయితే, హింసని మనం చూస్తున్న దృక్పథం ఎలా ఉంది కూడా 2వ అంశం. ఈ రెండింటికి మధ్యన కొంత సంఘర్షణ అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. అంటే సెంట్రల్ క్వశ్చన్ ఏంటి, టైటిల్ కూడా తప్పడు, అంటే ఒక స్లాప్ అది. సో సెంట్రల్ క్వశ్చన్ ఏంటంటే ఎంత వైలెన్స్, ఎంత హింస జరిగితే హింస జరిగినట్టు అని మనం అనుకుంటున్నాం. అంటే ఎంత హింస జరిగితే అది ఆపదగిన హింసని, లేకపోతే అది ఇట్స్ లైక్ యునో ఇట్స్ ద అమౌంట్ ఆఫ్ వైలెన్స్ దట్ వారెంట్స్ సమ్ యాక్షన్. అంటే ఇది మనం దృష్టి పెట్టవలసిన హింస అని అనుకుంటున్నాం అనేది ఇది సెంట్రల్ పాయింట్. మన జనరల్ గా మన సమాజంలో కూడా అంటే చాలా హింస అనేది నార్మలైజ్ అయిపోయింది, మనం ఇందాక చర్చించుకున్నట్టు. సో అందుకని ఆమె లాయర్ కూడా అడుగుతుంది ఏమని, తాప్సీని ఏమని, ఒక స్లాప్ కదా కొట్టాడు, సో నువ్వు నిజంగా డివోర్స్ తీసుకుంటావా? ఎందుకంటే స్లాప్ అయింది, ఆ ఎమోషనల్ ట్రామా అయింది ఆమెకి. డివోర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్, ఆమె అదే చెప్తుంది కదా లాయర్ కూడా. సో డివోర్స్ అంటే ఇదంతా ఉంటుంది. సో నువ్వు అంటే ఈజ్ దిస్ స్లాప్ క్రూయల్ ఎనఫ్ టు టేక్ ఎ డివోర్స్ అన్న తరహాలో ఆమె అడుగుతుంది. అడిగితే తాప్సీ ఆమెకి ఇష్టం లేదంటే ఆమె హర్ట్ అయిందని చెప్పి సంగతి అర్థమవుతుంది. కానీ విచిత్రం ఏంటంటే ఆవిడ ఆ లాయర్ పాత్ర ఆమెకి ఎప్పుడైతే ఆమె భర్త చేతిలో కొంత ఫోర్స్డ్ సెక్స్ జరుగుతుందో ఒక ఎపిసోడ్ లో, అప్పుడు ఆమెకి కొంత ఎంపథైజ్ చేయగలుగుతుంది, సహానుభూతి చూపించగలుగుతుంది. కరెక్ట్, నాకు ఇష్టం లేనిది జరిగిందని చెప్పని. అంటే బట్ మీరు చూడండి ఆ సీన్ కూడా ఏదో ఆమెని రేప్ చేసి, అంటే క్రూయల్ గా రేప్ చేసినట్టు ఉండదు డిపిక్షన్. అంటే అంటే ఇనీషియల్ గా ఫోర్స్డ్ సెక్స్ లాగా అనిపించింది, బట్ షీ గేవ్ ఇన్ అన్నాడు. కానీ మనకు ఆ సటిల్ పాయింట్ అనేది కన్వే చేయడం జరిగింది. ఏమనంటే హింస అనేది మనం ఎట్లా అనుకుంటాం అంటే ఏది చాలా భయంకరమైన హింస, అంటే ఏది హింస కేటగిరీలో వేయాలని మనం అనుకుంటామో దానికన్నా తక్కువ తీవ్రత అని మనం అనుకుంటున్నాం. అంటే తీవ్రత చూసిన వాళ్ళు జడ్జ్ చేయకూడదు, హింస అనేది హింస పడిన వాళ్ళు జడ్జ్ చేయగలగాలి ఎంత తీవ్రతతో హింస జరిగింది అని. సో కరెక్ట్ పాయింట్ అండి అది. స్లాబ్ పడింది,
స్లాప్ పడింది నేను ఒకళ్ళని చూసి బయట ఇద్దరు కొట్టుకోవడం చూసి నేను అబ్బో చాలా హింస జరిగింది అనడం అని నేను నా ఆబ్జెక్టివ్ జడ్జ్మెంట్ అనిపించిన హింస చేయించుకున్న వాళ్ళకి తెలుస్తుంది దాని తీవ్రత ఏంటంది. అంటే ఎందుకంటే హింసలో భావోద్వేగ కోణం కూడా ఉంటుంది కదా ఇక్కడ. తీవ్రత ఒకటి, ఇంకొకటి అది ఎంత గ్రాంటెడ్ అండ్ ఎంత యాక్సెప్టెడ్ అయిపోయింది అన్నదానికి ఒక డైలాగ్ ఉంటుందండి. ఆ సర్వెంట్ మేడ్ హస్బెండ్ ఇంట్లో కూర్చొని తింటూ భోజనం చేస్తూ ఉంటే ఆ అమ్మాయిని ఒకటి కొడతాడు. కొడితే ఆ అమ్మాయి తిరిగి ఏదో అడుగుతూ అనుకుంటే తుజే మారనే కో లైసెన్స్ చాహియే హై క్యా ముజే అంటాడు. టువర్డ్స్ వైలెన్స్ మనకి తెలుస్తుంది. సో అంటే ఇక్కడ ఏంటంటే నేను తమాషా ఇంకో ఉదాహరణ ఇస్తాను. ఓ సినిమా ఉంటుంది, ఉపేంద్ర సినిమా. అందులో ఒకళ్ళు బయట రోడ్డు మీద కొట్టుకుంటూ ఉంటారు, ఆడ మగాను, వైఫ్ అండ్ హస్బెండ్ బాధేస్తూ ఉంటాడు. ఏ సినిమా వాడు ఉపేంద్ర ఏంటంటే వాడి చేతిలో గన్ ఉంటది అనమాట. చూస్తూ ఉంటాడు, వాడు బాధేస్తూ ఉంటాడు మొగుడు పెళ్ళాన్ని బాధేస్తూ ఉంటా అంటది, చా నీ వలన కానీ కష్టాలు నువ్వు చచ్చిపోతే బాగుంటుంది అంటే వీడు కాల్చేస్తాడు వాడిని. కాల్చేసి ఇప్పుడు నువ్వు సుఖంగా ఉండు అంటాడు. అంటే నువ్వు ఎందుకు కాల్చేస్తున్నావు కదా, మాట అనుకున్నామే నువ్వెవడు కాల్చడం కానీ తిడుతుంది. సో అంటే అంటే తమాషాగా ఉన్న అంటే 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 మనం చూసిన దానికి అవతల వాళ్ళు దాన్ని పర్సనల్ గా అనిపిస్తున్న దానికి తేడా ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే మనం చూస్తుంది మనకి వికృతంగా అనిపించినా పడుతున్న వాళ్ళకి అది మామూలుగా అనిపించవచ్చు. అంటే అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ కరెక్ట్, దాన్ని ఆబ్జెక్టివ్ అంటే దాని వస్తుగతంగా ఆబ్జెక్టివ్ కరెక్ట్ అని నేను అనట్లే. బట్ ఏంటంటే పెర్సెప్షన్ అనేది కూడా ఇందులో పార్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలోనే చూపిస్తాడు ఏంటి, ఇప్పుడు తాప్సీ తన మీద జరిగిన వైలెన్స్ ని అది డివోర్స్ తీసుకోవడానికి కారణంగా తను దాన్ని అలా ఏజెన్సీ తీసుకుంటది, తన చాయిస్ అట్లా తీసుకుంటది. లేదనే చెప్తుంది ఆవిడ, డొమెస్టిక్ వైలెన్స్ తీసుకురాదు. ఆవిడ ఏమంటుందంటే ఐ నో లాంగర్ లవ్ యూ అండ్ ఐ డోంట్ వాంట్ టు బీ విత్ యూ. డొమెస్టిక్ వైలెన్స్ అని లాయర్ వేసుకుంటే కూడా అక్కడ ఒకటి ఉంటుందండి. ఆ సీన్ 50% అక్కడ ఏమంటుందంటే ఇక్కడ ఒక పాయింట్, డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ అయిన తర్వాత వాళ్ళకి నోటీస్ సర్వ్ అయిన తర్వాత లిఫ్ట్ లో ఒక సీన్ ఉంటది. ఇతను మేల్ లీడ్ క్యారెక్టర్ సైడ్ లాయర్ యూ కెన్ గెట్ అరెస్టెడ్ అని చెప్తే వాడు అంటాడు నేను డొమెస్టిక్ వైలెన్స్ ఏం చేయలేదు అంటాడు. అంటే హీ డజంట్ ఈవెన్ లాయర్ కూడా చెప్తాడు నువ్వు చేసింది అదే. ఒకటండి ఇక్కడ అంటే ఆబ్వియస్ గా మన ఒపీనియన్స్ అనేవి లీగల్ ఒపీనియన్ తో ఓవర్లాప్ కొంతే అవుతుంది ఎక్కడైనా, ఏ సిచ్యువేషన్ లో అయినా. అంటే దట్ ఈస్ ట్రూ. అంటే లా తయారు చేసినప్పుడు కూడా జనాలు దీన్ని ఎట్లా పర్సీవ్ చేస్తారన్నది దానికన్నా మనకున్న ఫ్రేమ్ వర్క్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ ఏంటి, దానికి న్యాయం చేస్తున్నాం లేదా అన్నది ఎక్కువ ఆర్గ్యుమెంట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే పర్సనల్ లెవెల్లో ఉన్న ఏజెన్సీకి సొసైటీలో చట్టంలో ఉన్న సమాజంలో ఉన్న చట్టం కి ఉన్న తాత్వికత ఏవైతే ఉంటుందో దానికి దీనికి కొంత ఓవర్లాప్, కొంత డిఫరెన్స్ కూడా ఉంటుంది. అంటే అది కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి అడల్టరీ ఇట్ సెల్ఫ్ ఇస్ గ్రౌండ్స్ ఫర్ వైలెన్స్. అంటే చట్టం ఆమోదిస్తుంది అడల్టరీ ఉందని నిరూపిస్తే గనక అవతల వాళ్ళు దాన్ని వద్దనుకుంటున్నాడు ఒక పార్టీ తీసేసుకోవచ్చు డివోర్స్ అనేది, అంటే ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీ ఉన్నారో అడల్టరీ వల్ల. కానీ మీరు చూస్తే అట్ ద సేమ్ టైం చాలా అడల్టరస్ రిలేషన్షిప్స్ ఉన్న మ్యారేజెస్ అనేవి వాళ్ళు యాటిట్యూడ్స్ వైజ్ పట్టించుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు అనుకోవచ్చు, లేకపోతే దెర్ కెన్ బి వేరియస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. అంటే చట్టం ఆమోదించింది కదా అని చెప్పి అందరూ విడిపోదాం అని కూడా అనుకోరు, అంటే అడల్టరీ జరిగిన ఒక మ్యారేజ్ లో. సో అంటే యాటిట్యూడ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే నాకు సినిమాలో కొంచెం బాగా ఎక్కువ కనబడింది ఏంటంటే ఏజెన్సీ అనేది ఇంపార్టెంట్, అంటే రెస్పెక్ట్ చేయాలి అన్నది కొంత కనబడింది. ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి తాప్సీ ఇంట్లో ఆమెను రెగ్యులర్ గా కొడుతున్నా సరే ఆమె విడిపోదాం అనుకోదు, ఆమె అది డివోర్స్ తీసేసుకుందాం అని విడిపోదాం భరణం తీసుకుందాం అని అనుకోదు. నాకు తెలిసి ఆమెకి తెలియదా విషయం, ఆమె హక్కుల గురించి ఆమెకు అవగాహన లేదా అనుకునే ముందు కన్నా, అంటే మనం అలా అనుకోవచ్చు. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే ఆమె ఏమనుకుంటుంది, ఆమెకి రిలీఫ్ వల్ల మొగుడు కొట్టడం ఆపితే చాలు అనుకుంటుంది. అండ్ ఇంకొకటి బయట ఇంకో సీన్ జరుగుతుంది, ఈ హీరో కొట్టడం అన్నది ఆవిడ తెలిసిన తర్వాత ఓకే నా పెద్ద పెద్ద వాళ్ళ వెళ్ళలోనే ఉన్నాయన్నమాట, సో ఇది మళ్ళీ అంత ప్రమాదకరం అంత స్ట్రేంజ్ కాదేమో అని కూడా తన సమాధానం చెప్పుకుంటుంది. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే అంటే మామూలుగా ఇదేంటంటే ఇది కొంత అంటే ఇదేంటంటే అంటే మొరాలిటీ లేకపోతే నైతికతని అంటే ఇట్లాంటివి అంటే హింసని హక్కుల్ని పర్సనల్ గా ఎలాగ వాళ్ళు మనుషులు ఎక్స్పీరియన్స్ చేస్తారు వాళ్ళ లెన్సెస్ నుంచి, వాళ్ళ దృష్టికోణం నుంచి జరిగింది సినిమాలో. శరత్ గారు ఇంకొక విషయం అండి, ఇక్కడ ప్రతిదానికి సొల్యూషన్ లీగల్ అప్రోచే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళు కానీ లేకపోతే అత్తగారు మీరు అన్నారు కదా, మొత్తం ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి వాటికి ఎందుకు సొల్యూషన్ చూపించలేరు అంటే లాయర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సహజంగా ఉన్న రెండు సొల్యూషన్స్ ఏంటంటే కాంప్రమైజింగ్ అని మాట వరుసకి చెప్పినా సరే అల్టిమేట్ గా జరిగేది ఏంటంటే
మ్యూచువల్ కన్సర్న్ తో విడిపోవడం కానీ, లాయర్ ఫీజు కానీ, లేకపోతే కాంపెన్సేషన్ లాగడం కానీ, ఈ హై ప్రొఫైల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మీరు ఇంతకుముందు మంచి పాయింట్ చెప్పారు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించకుండా చూసిన వాళ్ళు వాళ్ళ ఓన్ ఒపీనియన్ తోని ఒక బయాస్డ్ గా చెప్పే జడ్జిమెంట్ ఏదంటే దట్ ఈస్ నాట్ రైట్. కానీ ఒక బేసిక్ గా మనం వినిపించేది అంటే ఎవరి సంసారాన్ని వాళ్ళే చక్కదిద్దుకోవాలి కాబట్టి పని మనిషి తన సంసారాన్ని తన చక్కదిద్దుకుంది. షీ నోస్ వాట్ షీ వాంట్స్, షీ నోస్ హౌ టు రియాక్ట్ నౌ. అదే విధంగా ఈ విడిపోవడం అనేది సొల్యూషన్ కాకుండా ఎడ్యుకేషన్ అనేది బేసిక్ ప్రాబ్లం. ఇక్కడ ఎవరికి, హస్బెండ్ కి ఎడ్యుకేషన్ ప్రాబ్లమే, అత్తగారికి ఎడ్యుకేషన్ ప్రాబ్లమే. ద వే దే రేజ్డ్ అప్ అక్కడ గనక సాల్వ్ చేయగలిగితే టచ్ చేశారు లాస్ట్ లో అత్తగారి పాత్ర ద్వారా చెప్పిస్తారు. అండ్ మీరు చెప్పినట్టుగా నువ్వు మగడరా బుజ్జి అన్న డైలాగ్ ఇదేసారు. అలాగా అంటే మనకి ఇంట్లో డొమెస్టిక్ హెల్ప్ చేయటం దగ్గర నుంచి, నేర్పించడం దగ్గర నుంచి ఈ సెన్సిటివ్స్ అన్ని కూడా చెయ్యాలి. అండ్ లాస్ట్ పాయింట్ నా వైపు నుంచి అంటే ఈ ఒక సింగిల్ డైలాగ్ నాకు నచ్చింది. అక్కడ తాప్సీ ఈ పాత్ర ద్వారా ఏమి కోరుకుంటుంది అన్నది అక్కడ తెలుస్తుంది. ఏమంటుందంటే లాయర్, ఇట్స్ ఎన్ అన్ఫేర్ డీల్. అంటే నువ్వు అనుకుంటున్నావా పెళ్లి అన్నది ప్రతిదీ ప్రేమతోటి జరుగుతుంది అనుకుంటున్నావా? అది ఒక సోషల్ కాంట్రాక్ట్ లాంటిది. సో యూ విల్ గెట్ సమ్ సెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సెక్యూరిటీ అవుట్ ఆఫ్ ఇట్. సో నేను 50% కోసం నేను వేస్తానంటే షీ సేస్ నో, 50% గురించి నాకు ఎందుకు వేస్తున్నావు అంటే తన ఆడబడుచు వచ్చి బికాజ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ యువర్ టైం మనీ అన్ని పెట్టావంటే ఇట్స్ నాట్ ఫెయిర్ డీల్ అని లాయర్ అంటే ఈవిడ అంటుంది అమృత పాత్రధారి తాప్సీ ఏమంటుందంటే వీ హ్యావ్ ఎ ఫెయిర్ డీల్, he earned money and I looked after the house and so what's unfair is the slap, what's unfair is the expectation that I should move on, and what's unfair is all my options are messy and unpleasant, and what's unfair is even you advise me to accept the unfair. సో అది ఆవిడ చూసేది, ఆవిడ ప్రాబ్లం ఎలా చూస్తుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్నది ఆ ఒక్క డైలాగ్ లో బాగుంటుందండి. సో బాగా రాశారు అంటే ఈ డైలాగ్స్ కానీ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అని. తర్వాత ఒక్కసారి ప్రేమ పోయిన తర్వాత, ఒక్కసారి ప్రేమ అనేది పోయింది అన్న తర్వాత మీకు ఏ ఆప్షన్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు శ్రీకాంత్ చింతల గారు, మీరు నాకు ఒక డౌట్ ఉందండి, దాంతో మనం కంక్లూడ్ చేసేద్దాం ఈరోజు సెషన్. సో అందులో ఇది ఒక్క స్లాప్ అనేది రీజనబుల్ కాజ్ కాదు ఫర్ డివోర్స్ అని చెప్పారు. అది ఎంత వరకు వ్యాలిడ్ అంటారు? అంటే సింగిల్ ఇన్స్టెన్స్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ అనేది దాని ఇంటెన్సిటీని చూస్తూ ఉంటారు జనరల్ గా. సింగిల్ ఇన్స్టెన్స్ ని గ్రౌండ్ ఫర్ డివోర్స్ గా జనరల్ గా తీసుకోరు. అండ్ ఇందులో అంటే దట్ ఈస్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. నేను ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకున్నది ఏంటంటే ప్రాక్టికాలిటీకి కొంచెం దూరంగా ఉంటది ఈ సినిమా. వన్ సైడెడ్ గా చేసి ఒక పాయింట్ ప్రూవ్ చేయాలనుకున్నారు కాబట్టి చెప్పారని అనిపిస్తుంది. కానీ హస్బెండ్ సైడ్ ఏదైతే డైవర్స్ లో అన్ని ఫైల్ చేస్తారో అదంతా ప్రాక్టికల్ గా చూపించాడు. కానీ నిజ జీవితంలో ఏమవుతుందంటే ఇప్పటిదాకా ఒక కేసు కూడా అంత జెన్యున్ గా అసలు రియల్ వాస్తవం జరిగింది మాత్రమే నేను పిటిషన్ లో పెడతా అన్న కేసు బహుశా ఒక్కటి కూడా నేనైతే చూడలేదు. మరి అంటే ఇక్కడ ఒకటండి, అంటే మీరు అంటే ఇంట్లో ఇద్దరు భార్య భర్త మాట్లాడుకుంటున్నప్పుడు ఆర్గ్యుమెంట్ అనేది నిజాయితీగా ఉంటది. అంటే వాళ్ళిద్దరూ అంటే ఎందుకంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసు కాబట్టి. కానీ ఎప్పుడైతే కోర్టుకు వెళ్తుందో అక్కడ కేసు నెగ్గడం అనేది పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది. అంటే సో సినిమాలో ఇదంతా ఉంటుంది. మీరు పిటిషన్ వేసారంటే పిటిషన్ నెగ్గడం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అంతేగాని వైఫ్ అండ్ హస్బెండ్ నిజాయితీగా మాట్లాడుకోవడానికి కోర్టు వేదిక కాదు, అది వాళ్ళ బెడ్రూమ్ వేదిక, లేదా ఇల్లు వేదిక. అలాగే పెద్దల సమక్షంలో కూడా నిజాయితీగా మాట్లాడుకోవడం అది కూడా వేదిక కాదు. ఎందుకంటే ఎక్కువ మంది వస్తున్న కొద్దీ ఎవరి కాంట్రిబ్యూషన్ అది వచ్చేస్తుంటుంది. సో సైడ్ ట్రాక్ అవుతుంది. సో రిలేషన్షిప్స్ అనేవి ఏంటంటే ఎస్పెషల్లీ మ్యారేజ్ రిలేషన్షిప్స్ ఏంటంటే వైఫ్ కి హస్బెండ్ కి మధ్యన ఉన్న అంశం, అంటే వైఫ్ కి హస్బెండ్ కానివ్వండి, ఇద్దరు వ్యక్తులకి ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి మధ్యన అంశం ఆ ఎంపతి కానీ, అంటే ఆ సహానుభూతి కానీ, అవతల వాళ్ళ భావోద్వేగాలకి ఒక రకమైన గౌరవం గాని ఇవ్వడం అనేది అది లర్నింగ్ పాయింట్ ఉండాలి. లేకపోతే ఏ పెళ్ళైనా కూలిపోతుంది. చట్టం అనేది కేవలం మీకు ఊతం అంతే. బయటకు వెళ్ళడానికి మీరు ఏ దారి నుంచుకున్నారనేదే చట్టం చూపిస్తుంది, కానీ ఉండడానికి దారి అయితే చట్టం చూపించదు. అంటే చట్టం అనేది గ్రీవెన్స్ ఈ విషయంలో పర్సనల్ లా అయితే. సో అది మనం ఎడ్యుకేషన్ త్రూ కనుక్కోవాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీకాంత్ గారు, ప్రసాద్ గారు, గోవింద్ గారు అండ్ శరత్ తేజ గారు. ఇట్స్ అ వెరీ గుడ్ డిస్కషన్ అండి. విల్ కంటిన్యూ దిస్ ఇన్ ద నెక్స్ట్ వీక్ ఆల్సో అబౌట్ ద అవైలబిలిటీ biases and cognitive